దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా అన్న అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాం. దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా? దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు సాటి మనిషిని అర్థం చేసుకోవడానికి తన ప్రియులైన వారిని ప్రయత్నిస్తూ ఉంటాడు. భార్యను అర్థం చేసుకోవాలని భర్త చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. భార్య మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటాడు. ఆవిడికి ఏమి ఇష్టమో తెలుసుకోవాలనుకుంటాడు. ఏమి ఇస్తే ఆనందపడుతుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేసే మంచి భర్తలు ఉంటారు. అలాగే భర్తను ప్రేమించే భార్య తన భర్తకు ఇష్టమైనవి వండి పెట్టాలి అని భర్త యొక్క ఇష్ట అయిష్టాలు గమనిస్తూ ఉంటుంది. ఏది ఇష్టంగా తింటాడు ఆయన, ఏ టైంకి ఏది చేస్తే ఆనందంగా ఉంటారు, నేను ఏం చేస్తే నా భర్తకి కోపం వస్తుంది అని భర్త మనసును కష్టపెట్టకుండా ఉండాలి అని చాలామంది భార్యలు ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా ఒక విధానంలో జరుగుతూ ఉంటుంది. వివాహం అయిన తర్వాత ఎక్కడో పుట్టిన ఆమె, ఎక్కడో పుట్టిన ఆయన భార్య భర్తలుగా కుటుంబం అయ్యారు కనుక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం ప్రయత్నిస్తారు. తొలినాళ్ళల్లో భార్య ఇష్టాలు భర్త, భర్త ఇష్టాలు భార్య, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రాసెస్ పద్ధతి అది చాలా రోజులు పడుతుంది. సుమారుగా పెళ్ళైన సంవత్సరం వరకు కూడా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్నవి గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి రేగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవ జరిగినప్పుడు అర్థమవుతుంది, ఓహో ఈ విషయంలో ఈయనకి కోపం వస్తుందా, ఈ విషయంలో ఈవిడికి కోపం వస్తుందా అని. తర్వాత సక్రమంగా చక్కగా తన కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఒకరిని ఒకరు గాయపరుచుకోకుండా, ఒకరిని ఒకరు బాధ పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీకు ఎందుకు చెప్పారంటే, ప్రారంభంలోనే పక్కనే ప్రతిరోజు తనతో పాటే ఉండి, తనతో పాటే తిని, తన ఇంట్లోనే తనతో పాటు ఉన్న భార్యను అర్థం చేసుకోవడానికి మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఆవిడ మనసులో ఏముందో తెలుసుకోవడానికి, ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడానికి టైం పట్టింది. పక్కనే ఉంది, రోజు మాట్లాడుతుంది, టైం పట్టింది. కొంతమంది పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. పిల్లల మనసు అర్థమవుదు. ఏ టైంలో వాడు ఏడుస్తాడు, దేనికి వాడు అలుగుతాడు, దేనికి కోపడతాడు, ఏ విషయంలో అన్నం మానేస్తాడు, ఈ విషయాలన్నీ తల్లిదండ్రులకి తెలియడానికి చాలా రోజులు పడుతుంది. ఇలా పిల్లలను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు వాడిని కష్టపెట్టకుండా చూస్తూ ఉంటారు. వాడు ఎలా చెప్తే వింటాడో, ఏం చేస్తే ఎవరి తల్లిదండ్రులు మనసుకు దగ్గరగా అవుతాడో ఆ మార్గాలన్నీ కూడా పిల్లల్ని బాగా స్టడీ చేసి అర్థం చేసుకుని ఒక మార్గంలోకి తెచ్చుకుంటారు పిల్లల్ని. ఒరే నువ్వు హోంవర్క్ చేస్తే నీకు ఇష్టమైంది కొనిస్తాను రా అంటదమ్మా. అంటే వాడిని అర్థం చేసుకుందనమాట. వాడికి ఏదైనా ఇస్తానంటే వాడు చెప్పింది చేస్తాడు. మీరు చూడండి, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఇంట్లో పెంచుకునే జంతువులు ఉంటాయి. కుక్కను పెంచుకున్నారనుకోండి, ఇంట్లో వాళ్ళు పెంచుకునే కుక్క గురించి వాళ్ళకే అర్థమవుతుంది, పక్క వాళ్ళకి తెలీదు. అది ఎప్పుడు కరుస్తుందో, ఎప్పుడు అరుస్తుందో, ఎప్పుడు కోపడుతుందో పక్క వాళ్ళకి ఏం తెలీదు. పొరపాటున పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి దాన్ని నెత్తిమీ చేసి ఇలాగ అంటున్నారనుకోండి, వెంటనే యజమానుడు అంటాడు, అలా చేయకండి, అలా చేస్తే దానికి కోపం వస్తుంది, మిమ్మల్ని కరిచేస్తుంది. ఈయనకి తెలియదు అది కరిచేస్తుందని, ఆయనకి తెలుసు. ఎలా తెలిసింది చెప్పండి? ఏ టైంలో అది అరుస్తుందో, ఏ టైము ఏం చేస్తే దానికి కోపం వస్తుందో దాన్ని అర్థం చేసుకున్నారు. అంటే ఒక జంతువుని అర్థం చేసుకుంటున్నారు, భార్యను అర్థం చేసుకుంటారు, భర్తను అర్థం చేసుకుంటారు. వృద్ధాప్యానికి వచ్చేసిన తల్లిదండ్రులను సంతోష పెట్టాలనుకున్న వాళ్ళకి ఏమిస్తే సంతోషంగా ఉంటారు అని వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఈరోజు మనిషి అండి అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అర్థం చేసుకోవాలి అని కనీస ప్రయత్నం చేయింది ఎవరిని అంటే దేవుడిని. దేవుడిని అర్థం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించలేదు అసలు.
జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మంచి మాటలు వింటారు. మంచి మాటలు బైబిల్లో నుండి చూపిస్తాను. మీ ఆత్మీయ జీవితానికి, దేవుడిలో మీ భక్తి జీవితం పెంచుకోవడానికి, పరలోకంలో ఉండి మిమ్మల్ని కన్న మీ పరలోకపు తండ్రి ఇష్టంగా, ఆయనకి ఇష్టంగా, దేవుని పిల్లలారా, దేవుడు ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళికి తండ్రి. అందుకే బైబిల్లో భూమి మీద ఉన్న మనుషులను ఆయన పిలిచే పిలుపు ఏంటో తెలుసా? నా పిల్లలారా అని పిలుస్తాడు. యెహోవాకు మీరు బిడ్డలు అంటాడు ఒక సందర్భంలో. కీర్తన గ్రంథం 29కి వచ్చేసరికి దైవపుత్రులారా అని పిలుస్తాడు. కీర్తన 29 మొదటి వచనంలో ఇదే మాట ఉంటుంది, దైవపుత్రులారా మీరు యెహోవాకు ఆరోపించుడి అని ఉంటుంది. అంటే బైబిల్ అంతా మనం చూస్తున్నప్పుడు పిల్లలారా అంటున్నాడు, దైవపుత్రులారా అంటున్నాడు, నా బిడ్డలారా అంటున్నాడు. నిజంగానండి, దేవుడు భూమి మీద ఉన్న మనుషులను చక్కగా కని, భూమి మీద మనుషులు కావాలని కోరుకుని వాళ్ళందరి కోసం పైన మనకి కనబడుతున్న ఆకాశాన్ని, ఈ భూమిని, పంచభూతాలను కలిగించాడు పరలోకపు తండ్రి. అసలు మనం ఏమీ అడగక మునుపే మనల్ని అర్థం చేసుకునే దేవుడు, జాగ్రత్తగా వినాలి ఇది, అసలు మనం ఏమీ అడగక మునుపే మనల్ని అర్థం చేసుకున్న పరలోకపు తండ్రి భూమి మీద మనకు అవసరమైనవన్నీ చేసేసాడు. కొంతమందిని అడిగితే మీకు ఏ రంగు అంటే ఇష్టం అండి అంటే, నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అండి అంటారు. ఆ రంగు అంటే వాళ్ళకి ఇష్టం. ఆ రంగు అంటే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు అడిగితే దేవుడు చేశాడా, వాళ్ళు అడగక ముందే చేసేసాడా? బాగా ఆలోచించండి. అడగక ముందు చేశాడు. నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి అంటారు. నువ్వు అడిగిన తర్వాత చేశాడా, నువ్వు అడగక మునుపు చేశాడా? నువ్వు పుట్టేటప్పటికే బ్లాక్ రంగు ఉంది, నువ్వు పుట్టేటప్పటికే బ్లూ రంగు ఉంది. రంగుల గురించి మాట్లాడాను. ఇక తిండి గురించి మాట్లాడమంటారా? చాలామంది అండి, ఏమంటే నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం అండి అంటారు. మామిడి పళ్ళు కాలం కదా ఇది. నీకు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం, నిన్ను అడిగి చేశాడా? నువ్వు అడగక మునిపే నీకు ఇష్టమని నిన్ను అర్థం చేసుకుని చేశాడా? దేవుడి గురించి ఆలోచించండి ఒకసారి. దేవుడి గురించి లోతుల్లోకి వెళ్ళండి ఒకసారి. ఈరోజు భూమి మీద నువ్వు అనుభవిస్తున్న జీవితం ఏదైతే ఉందో, దేవుడు ఇది నువ్వు అడిగితే ఇవ్వలేదు. నువ్వు అడిగితే నీకు పిల్లల్ని ఇవ్వలేదు. నిన్ను అడిగితే నిన్ను కుటుంబం చేయలేదు. ఈ స్థితిలో క్షేమంగా ఈరోజు భూమి మీద దేవుడు ఉంచింది నిన్ను అర్థం చేసుకుని, నీ సంతోషాలన్నీ ముందే గుర్తెరిగి నిన్ను అర్థం చేసుకుని దేవుడు ఇవన్నీ చేశాడు, ఇవన్నీ ఇచ్చాడు. నువ్వు ఇష్టపడే రంగు, నువ్వు తినే రుచి, నువ్వు పీల్చుకునే గాలి, నువ్వు త్రాగుతున్న నీళ్లు, నువ్వు ఉంటున్న ఈ నేల, పైకి చూస్తే ఆకాశము, ఏమండి ఇవన్నీ కూడా దేవుడు నీ మీద ప్రేమతో, నీ మనసెరిగి ముందుగానే దేవుడు ఇవన్నీ చేసి పెట్టాడు. ఎందుకునండి దేవుడు మనుషుల కోసం ఎంత కష్టపడినా, ఎంత ప్రేమించినా, మనుషుల మనసులను అర్థం చేసుకుని వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తున్నా, తిరిగి దేవుడిని అర్థం చేసుకోవాలని కానీ, దేవుడు మనసులో ఏముందని కానీ ఆలోచించటం అనేశారు. కేవలం దేవుడిని ఏమనుకున్నారు అంటే, నాకు ఆపద వచ్చినప్పుడు కాపాడేవాడు, నాకు కష్టం వచ్చినప్పుడు రక్షించేవాడు. దేవుడు అనగానే ప్రపంచం మొత్తానికి తెలిసిన అర్థం ఇదే. మీకు ఏదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి రండి, మీకు ఏదైనా శ్రమ వస్తే దేవుడి దగ్గరికి రండి, దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవడానికి రండి, దేవుడి దగ్గర దీవెనలు పొందుకోవడానికి రండి అని దేవుడు అనగానే ఇచ్చేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు ఇలాగే ప్రజెంట్ చేశారు తప్ప, ఆయనకు కూడా ఒక మనసు ఉంటుంది. ఆ మనస్సులో ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల మీద తలంపులు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. అవి నెరవేరకపోతే దేవుడు బాధపడతాడు. ఈ సంగతి మాత్రం సరిగా ఆలోచించలేకపోయింది మానవ జాతి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం బైబిల్ చూడాలి జాగ్రత్తగా. నీకు మనసు ఉంది, ఆ మనసులో కోపం ఉంది, ఆ మనసులో సంతోషం ఉంది, ఆ మనసులో ఇష్టాలు ఉన్నాయి, ఆ మనసులో ఆనందాలు ఉన్నాయి, నీకున్న నీ మనసులో. మరి దేవుడికి ఎప్పుడు నువ్వు అడిగితే ఇవ్వడానికి మాత్రమే రెడీగా ఉండేవాడా దేవుడు? నీకు అలా అర్థమయ్యాడా? అలా అర్థం చేసుకున్నావా దేవుడిని? రామపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు అని అక్కడ ప్రశ్నిస్తాడు చూడండి. అంటే ఇప్పుడు నువ్వు నమ్ముకున్న ప్రభువు కూడా ఏముంది? మనస్సు. బాగా వినండి, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? నమ్మారు, ఆయన దగ్గరకు వచ్చారు, ప్రభువు పెట్టిన ఏమంటే ప్రాణ త్యాగంతో పాపాలు కడుక్కున్నారు, పరిశుద్ధులైపోయారు, ఆయన కాపుదలలో ఉంటున్నారు, ఆయన తోడు వల్ల బ్రతుకుతున్నారు, ఆయన ఇచ్చిన జీవాన్ని పొందుకున్నారు, ఆయన ఇచ్చిన జీవితాలు పొందుకున్నారు. కానీ ఆయన మనస్సును ఎరగలేదట. అదేనా అక్కడ అడుగుతున్నాడు దేవుడు.
ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు 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 ఆయన మనస్సు ఎరిగాడు. దేవుడు మనస్సు ఎవరికి అర్థమైంది అన్నాడు. దేవుడికి మనసు ఉంటుందా? ఒకవేళ మనస్సు ఉంటే ఆ మనసులో ఆవేదన, ఆ మనసులో బాధ, భూమి మీద ఉన్న మనుషుల పట్ల కోపము, ఇవన్నీ కూడా మనసులో ఉంటాయి కదండి. ఆ మనస్సును అర్థం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నించారు భూమి మీద? బాప్తిసం తీసుకున్నారు, బైబిల్ పట్టుకున్నారు, ప్రభు దగ్గర మోకాళ్ళు వేస్తున్నారు, ప్రార్థనలో కావలసినవన్నీ అడుగుతున్నారు. వన్ సైడ్ అయిపోయి నాకు కావలసినవన్నీ నీకు చెప్తానని నీ మనసంతా ఆయనకి చెప్పావు తప్ప ఎప్పుడు ఆయన మనస్సులో ఏముందో ఎప్పుడు ఎరిగావు. అందుకే అక్కడ కరెక్ట్గా భక్తుడితో దేవుడు రాయించాడు, నా మనసు ఎవరు ఎరుగుతున్నారు, వాళ్ళకి కావలసినవన్నీ నాకు చెప్పడానికి నా దగ్గరకు వస్తారు తప్ప నా మనసు ఎవరికి పట్టింది, నా మనస్సులో ఉన్నది ఎవరు పట్టించుకుంటారు? ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు ఎవడు అని ప్రశ్నించాడు. అంటే ఉన్నారనా లేరనా మీరు చెప్పండి. అంటే అర్థం ఏంటంటే నా మనస్సును మీరు పట్టించుకోవటం లేదు, నన్ను మీరు అర్థం చేసుకోవటం లేదు అన్నట్టు. దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు ఈ రాత్రి మీరు వినాలి, బైబిల్లో చూడాలి, ఆలోచించాలి. దేవుడిని అర్థం చేసుకోవాలా? భూమి మీద ఉన్న మనిషి అంటే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళకి అర్థం కావటం లేదు, నేను పడుతున్న కష్టం వాళ్ళకి అర్థం అవటం లేదు, వాళ్ళ జీవితం భూమి మీద సజావుగా క్షేమంగా వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నారు అంటే దాని వెనుక నేను పడుతున్న కష్టం అర్థం చేసుకోవటం లేదు అని దేవుడు బైబిల్లో ఒకనాటి జనాంగం, ఈరోజు మన దేవుడు పిల్లలకి ఎలా చెప్పుకుంటున్నామో ఒకనాటి జనాంగమైన ఇశ్రాయేలు గురించి బాధపడుతూ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. బైబిల్ చూద్దాం. ఇర్మియా గ్రంథం, అందరూ దయచేసి ఏమంటే బైబిల్ జాగ్రత్తగా తీసుకునండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం బైబిల్లో చదువుతాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఈ తరము వారలారా 31 చదువుతున్నారు. ఈ తరము వారలారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యమ వలెనైతినా. మరలా ప్రశ్నే, ఇందాక అక్కడ మీరు చదువుకున్నది ప్రశ్నే, ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు అని. ఇదిగో ఇప్పుడు మీరు చదువుకుంటున్న వచ్చిన కూడా మరలా ప్రశ్నే. అందుకే టైటిల్ వేశాం, దేవుడు నీకు అర్థం కాకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది. దేవుడు ఉద్దేశాలు అర్థం అవ్వాలి, నీకు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడో అర్థం అవ్వాలి, ఈ జీవితం ఎలా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడో అర్థం చేసుకుని జీవించాలి. అంతే తప్ప నీకు అవసరమైనవన్నీ ఎప్పుడు దేవుడిని అడగటం కాదు. ఎందుకంటే నీకు అవసరమైనవన్నీ నీకు కావాలి అని ముందుగానే గుర్తెరిగిన తండ్రి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పేశాడు, నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు ముందే తెలుసు, నువ్వు అడగక మునుపే అవన్నీ ఇస్తాడు. ఒకవేళ నువ్వు భక్తి జీవితం కలిగి ఉంటే, నీ యథార్థత దేవుడికి నచ్చితే, నీ విశ్వాసం దేవుడికి నచ్చితే, నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. నువ్వు వచ్చి కావలసినవి అడగటం కాదు, ఆయన ఉద్దేశాలు నీ మీద ఏమున్నాయో నువ్వు వెళుతున్న మందిరంలో కూర్చుని నువ్వు చదువుకుంటున్న బైబిల్ ద్వారా నీతో మాట్లాడుతున్న దైవజనుడిలో నుండి దేవుడు చెబుతున్న మాటల ద్వారా నీ జన్మ, ఈ జీవితం నీకు ఎందుకు ఇచ్చాడు అన్నది వాక్యము ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు, అర్థం కాని వారి గురించి ప్రశ్న అడుగుతూ అంటున్నాడు, నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా అంటే అర్థం ఏంటంటే, నేనేమైనా నా ప్రజలకు అరణ్యంలో మారిపోయానా అన్నాడు. అరణ్యము అనగానే తెలిసి మీకు ఎక్కడ దగ్గరలో అడవులు లేవు, మనకి ఎక్కడ అడవులు లేవు కదండి. మీరు చిత్తూరు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే అన్ని అడవులే. మిమ్మల్ని తీసుకెళ్ళిన నల్లమల అడవుల్లో కానీ చిత్తూరు అడవుల్లో కానీ మధ్యలో వదిలేశారనుకోండి, మీ ఇంటికి దారేటో మీకు తెలుస్తుందా? అరణ్యము అనగానే అర్థం ఏంటంటే అర్థం కాదు, ఎటెళ్లాలో అర్థం కాదు, ఎటెరితే ఏమొస్తుందో అర్థం కాదు, ఏ దిక్కు ఎటువైపు ఉందో అర్థం కాదు, ఏ జీవొచ్చి మనల్ని చంపేస్తుందో అర్థం కాదు. అరణ్యము అనగానే అర్థం కానిది అని అర్థం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేనేమైనా నా ప్రజలకు అరణ్యము వలెనైతినా? నేను అర్థం అవటం లేదా వాళ్ళకి? నా ఉద్దేశాలు అర్థం కావా? నేను ఎందుకు పుట్టించానో అర్థం చేసుకోరా? నేను ఎలా బ్రతకమని చెప్తున్నానో నా ఉద్దేశాలు, నా తలంపులు, నా యోచనలు వాళ్ళకి పట్టవా? నేను అర్థమవటం లేదా? ఎన్ని మాటలు రాయించాను బైబిల్లో, ఎన్ని ప్రసంగాలు చెప్పిస్తున్నాను వాళ్ళకి,
అయినా వాళ్ళ జీవితం మారటం లేదు. వాళ్ళ జీవితం ఎలా జీవిస్తే నేను ఆనందపడతానో, నా సంతోషాలు ఆనందాలు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ మార్గంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. నా దగ్గరికి అవసరతల కొరకు ఏమంటే నా దగ్గరికి కష్టాలు వచ్చినప్పుడే వస్తున్నారు తప్ప నన్ను అర్థం చేసుకుని ప్రజలు బ్రతకటం లేదని బాధపడుతున్నాడు తండ్రి దేవుడు. తర్వాత మాట చూస్తారా, నేను ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యము వలనైతినా, తర్వాత మాట గాఢాంధకార దేశము వలనైతినా అన్నాడు. గాఢాంధకార దేశం అట. గాఢాంధకార దేశం అంటే మొత్తం దేశం అంతా చీకటి కమ్మేసింది అనుకోండి. అవతల ఏముందో, అవతల ఎవరో, ఎక్కడికి వెళుతున్నామో, దారేటో, మార్గం ఏంటో ఏమైనా అర్థమవుతుందండి? అర్థం కదండి. దేవుడు అంటున్నాడు, నేనేమైనా గాఢాంధకార దేశంలాగా అయిపోయానా? నేను కనపడటం లేదా వాళ్ళకి? నా క్రియలు కనపడటం లేదా? వాళ్ళ గురించి నేను పడుతున్న కష్టం కనపడటం లేదా? తల్లి గర్భంలో కష్టపడి 9 నెలలు ఆ దేహం కట్టానే. వాళ్ళు ఏ గ్రామంలో పుట్టాలో, ఆడపిల్లగా పుట్టాలో, పురుషుడిగా పుట్టాలో వాళ్ళ చేతులు అవేమీ లేవు కదా. నేను కదా వాళ్ళకి జన్మనిచ్చాను, నేను కదా వాళ్ళ కోసం కష్టపడ్డాను. అవేమి వాళ్ళకి అర్థమవటం లేదా? నా క్రియలు వాళ్ళ జీవితంలో కనపడటం లేదా? కరోనా లాంటి మహమ్మారి లక్షల మందిని, కోట్ల మందిని చంపేస్తే ఆ కోట్ల మందిలో, లక్షల మందిలో నువ్వు చచ్చిపోకుండా నీ ప్రాణాన్ని నిలబెట్టాడు కదా, నీ కుటుంబాన్ని కాపాడాడు కదా. ఆయన క్రియలు నీ జీవితంలో కనబడుతున్నా దేవుడు అర్థమవటం లేదా? నేను దేవుడి దగ్గర ఉండాలని అర్థమవటం లేదా? నేను దేవుడి కోసం బ్రతకాలని అర్థమవటం లేదా? దేవుడు చేసిన మేలులు మర్చిపోతున్నావా? క్రియారూపకంలో దేవుడు ప్రతిరోజు కనబడుతున్నా దేవుడు కనబడని వాడుగా, దేవుడు నాకు లేడన్నట్టుగా నీ జీవితం నీ ఇష్ట ప్రకారం నీ పాపపు జీవితాన్ని జీవిస్తున్నావు, దేవుడికి భిన్నంగా బ్రతుకుతున్నావు. నేనేమైనా వాళ్ళకి కనపడటం లేదా అన్నాడు. మీకు మాట అడగనండి, దేవుడు లేకపోతేనండి భూమి మీద మనిషి ఒక్క క్షణం కూడా బ్రతకలేడు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడి సహాయం లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడి సహాయం లేకుండా భూమి మీద ఏ మనిషి కూడా ఒక్క క్షణం కూడా బ్రతకలేడు. ఎలాగండి? ఏమన్నా మీ దేవుడి గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారండి? ఎందుకంటే దేవుడు మాటలు గిట్టనోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి మీరు చెప్పాలి కదా. ఇలాగ అడిగితే మీ దేవుడు సహాయం మాకెందుకండి, దేవుడు ఎందుకండి? ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు కదా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి ఫ్యాషన్ అంటే ప్రతి ఒక్కడూ మైక్ పట్టుకోవడం, దేవుడు లేడు. ఆ దేవుడు లేడన్నవాడు ఈ ఛానల్ అందరికీ హీరో. వాడి దగ్గర మైకులు పెట్టేస్తారు. ఎందుకు లేడు అంటున్నారు దేవుడు? ఎలా లేడు అంటున్నాడు దేవుడు? మీ సిద్ధాంతాలు ఏంటి? అసలు మీరు దేనిని బట్టి దేవుడు లేడు అంటున్నారు? వాడిని ఇంకా అన్ని ఛానల్లో తిప్పుతారండి. దేవుడు లేడు అని ఎవరైనా అంటుంటే అన్ని ఛానల్లో వాడే కనబడతాడు. నేను మాట్లాడుతానండి, బాగా ఆలోచించండి. దేవుడు లేకపోతే ఒక్క క్షణం, అలా చెప్తున్నాను, ఒక్క క్షణం మనిషి బ్రతకలేడు భూమి మీద. ఎలాగో చెప్తాను. మనిషి నీళ్ళు లేకపోతే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు బ్రతుకుతాడు. అన్నం లేకపోతే ఉపవాసం చేస్తే ఒక 40 రోజులు బ్రతుకుతాడు. గాలి లేకుండా మనిషి క్షణం బ్రతకగలడు అంటారా? మీరు చెప్పండి. దేవుడు లేడన్న ప్రతి ఒక్కడిని ముక్కు మూసుకొని ఒక 5 నిమిషాలు ఉండమని చెప్పాలా? ఎందుకన్నా తెలుసండి మాట, బాగా వినండి. చదువుకున్న వాళ్ళైనా సరే అడగండి. మీరు ఏమడుగుతారు తెలుసా? నీ దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడు లేడు అన్నాడు అనుకోండి, వాడికి ఒక ఎక్సైట్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుందా? చెట్టు గాలి ఇవ్వదు నాయన. అదొక గాలి పీల్చుకుని నీకు అవసరమైన గాలి అది ఇస్తుంది. అది పీల్చేసుకుంది. దానికి ఆక్సిజన్ కావాలి, నీకేమో దానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, నీకేమో ఆక్సిజన్ కావాలి. మొత్తమే దానికి కావాలి, గాలి నీకు కావాలి. మీ ఇద్దరికే గాలి ఇచ్చింది ఎవరు? ఇది తెలీదు. బైబిల్ చూస్తారా? ఇప్పుడు బైబిల్ చూస్తారా? కీర్తనల గ్రంథం 135 కీర్తన తీయండి అందరూ. 135 కీర్తన 7వ వచనం. తన నిధులలో నుండి, ఇది అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. తన నిధులలో నుండి గాలిని ఆయన బయటకు వెళ్ళజేయును. గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఇంతకీ? ఆయన దగ్గర నిధి ఉందట. గాలి నిధి, వర్షపు నిధి, వడగండ్ల నిధి, అగ్నిగంధకాల నిధి, ఇవన్నీ తన నిధిలో నుండి. బలిరాశిరండి. అప్పుడప్పుడు నిధులు నిండుకున్నాయి అంటారు ప్రభుత్వాలు. మాకు రోడ్లు ఎందుకు వేయట్లేదండి అంటే ఖజానా నిండుకుంది, నిధులు లేవు. మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదండి అంటే ఖజానా నిండుకుంది, నిధులు లేవు. దేవుడి దగ్గర ఎప్పుడైనా గాలి నా దగ్గర నిండుకుంది, గాలి లేదు అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? గాలి నాకు అవసరం లేదు, మీ దేవుడు నాకు అవసరం లేదు అన్నవాడిని ఒక్కడిని తీసుకురండి భూమి మీద.
తెలియక మాట్లాడతారండి, అజ్ఞానం అదంతా. మళ్ళీ చెప్తున్నాను, తెలియక మాట్లాడుతున్నారు దేవుడి గురించి. అజ్ఞానులు లోక జ్ఞానాన్ని సంపాదించారు, బ్రతుకునిచ్చిన దేవుడి జ్ఞానానికి మతమన్న ముద్ర వేశారు. మళ్ళా చెప్తున్నాను, ఈ లోక జ్ఞానం బాగా సంపాదించారు. సూర్యుడి గురించి మాట్లాడతారు, చంద్రుడి గురించి మాట్లాడతారు, భూమి గురించి మాట్లాడతారు. అన్ని చేసిన ఆయన, అన్నిటినీ నడిపిస్తున్న దేవుడికి మాత్రం అది మతం అండి, అది విశ్వాసం అండి అంటారు. మళ్ళా తప్పండి. అర్థం చేసుకోండి బాగా దేవుడిని. దేవుడు లేడన్నవాడు అర్థం చేసుకోవాలి దేవుడిని. దేవుడిని నమ్మిన మనము మరింతగా దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క మనస్సు మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, భూమి మీదకి కార్బన్ డైఆక్సైడ్ చెట్లకు వస్తుందన్నా, ఆక్సిజన్ మనుషులకు వస్తుందన్నా, రకరకాల పేర్లు పెట్టావు కదా. గాలికి నైట్రోజన్ అని, రకరకాల కార్బన్ డైఆక్సైడ్ అని, ఆక్సిజన్ అని, H2O అని పేర్లు పెట్టావు కదా. ఇదంతా తన ధనాగారంలో నుండి, తన నిధులలో నుండి వస్తుంది భూమి మీదకి. దేవుడు పంపుతున్నాడు గాలిని, దేవుడు పంపుతున్నాడు వర్షాలను, దేవుడు పంపుతున్నాడు మెరుపును, దేవుడు పంపుతున్నాడు వడగండ్లను. దేవుడు మండిస్తున్నాడు కోటాను కోట్ల సంవత్సరాలుగా సూర్యుడిని. ఎవరికి తెలుసు ఇవన్నీ? అందుకే దేవుడు అక్కడ ఇవన్నీ మర్చిపోయిన వాళ్ళ గురించి, ఇవంతా దేవుడు కష్టపడి మనుషులను పెంచుతుంటే మనుషుల కోసం ఇగో ఈ విశ్వాన్ని ఎలా నడిపిస్తుంటే, మనుషులకు అవసరమైన పంచభూతాలన్నిటినీ కూడా మనుషులకు కష్టపడి దేవుడు అందిస్తుంటే, అవన్నీ మర్చిపోతున్న వాళ్ళ గురించే ఇందాక మాట్లాడుతున్నాడు. ఏమని? నేనేమైనా ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములనైతేనా? నేను అర్థం అవటం లేదా వాళ్ళకి? గాఢాంధకార దేశంలో మారిపోయానా? నా క్రియలు వాళ్ళ కళ్ళ ముందు కనపడటం లేదా? భూమి తిరుగుతుందంటే, రాత్రి పగలు ఏర్పడుతుందంటే, వర్షాలు వస్తున్నాయంటే, కాలాలు మారిపోతున్నాయంటే, భూమి పండుతుందంటే, గాలి పీల్చుకుంటున్నాడు అంటే, నీళ్లు త్రాగుతున్నాడు అంటే, అదంతా నా కష్టమని వాళ్ళకి తెలియటం లేదా? నేనేమైనా అర్థం అవటం లేదా? నాకు కష్టం అర్థం అవటం లేదా? వాళ్ళ కొరకు నేను పడుతున్న శ్రమ అర్థం కావటం లేదా? ఏమండి, మీరు దేవుడి గురించి అర్థం చేసుకోవడానికి ఇంకోటి జ్ఞాపకం చేస్తాను మీకు. హాస్పిటల్లోకి వెళ్ళారు, హాస్పిటల్లో పడిపోయారు. ఏదో ఒక అవయవం పాడైపోయింది, గుండె పాడైపోయింది అనుకుందాం. గుండెకు వైద్యం చేయించుకుంటున్నారు. 6 నెలల నుంచి తిరుగుతున్నారు, సంవత్సరం తిరుగుతున్నారు. డాక్టర్ గారు చేస్తున్నాడు బాగోవట్లేదు. చివరికి స్టంట్ వేసేయాలి అన్నాడు. దేనికి? గుండెకు. స్టంట్ వేసేస్తారా? వేసేయండి. తర్వాత స్టంట్ వేసే ముందు ఒక మాట చెప్తాడు. ఏమాట? వెయ్యడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఆపరేషన్ థియేటర్లో నుంచి నువ్వు ఇటు వస్తావో అటు వెళ్తావో నాకు తెలియదు, సేఫ్ సైడ్ ముందు సంతకం పెట్టే అంటాడు. తెలుసు కదా మీకు, ఆపరేషన్ చేసే ముందు సంతకం ఎందుకు పెట్టించుకుంటారు? నా ఇష్టపూర్వకంగానే నేను ఆపరేషన్కి వెళ్తున్నాను, డాక్టర్ గారు నన్ను చంపేసినా పర్వాలేదని నీకు నువ్వుగా ఒప్పుకున్నావు, సైన్ అదే. మాట్లాడగలను నేను. ఒక చిన్న గుండె పాడైపోతే తల్లడిల్లిపోతున్నావే, ఆపరేషన్లు అంటున్నావే, చస్తావో బ్రతుకుతావో తెలియదే, బాధల్లోకి వెళ్ళిపోయావే. ఏనాడైనా తల్లి గర్భంలో ఆ గుండె చేసిన ఆయనకు గుండె బాగున్నప్పుడు స్తుతులు చెప్పావా? బాగా ఆలోచించండి. శరీరంలో ఆరోగ్యం బాగున్నంతసేపు ఎప్పుడైనా చక్కగా ప్రార్థనలకు వెళ్ళిపోయి, గుడికి వెళ్ళిపోయి, మందిరానికి వెళ్ళిపోయి, నీకున్న ఆరోగ్యంతో, నీకున్న చక్కటి దేహంతో ఆ గుడిలో సేవ ఎప్పుడైనా చేసావా? పని ఎప్పుడైనా చేసావా? దేవుడికి ఎప్పుడైనా దేహం ఉపయోగపడిందా? ఏముండదండి. ఆరోగ్యం బాగున్నంత కాలం లోకం, సంతోషాలు, ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు, పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు. ఆరోగ్యం పాడైపోగానే ఒక ఆయన జ్ఞాపకం వస్తాడు. ఎవరు? దేవుడు. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆయన ఒక మాట చెప్తాడు చివరిలో, నా ప్రయత్నం అంతా నేను చేస్తానమ్మా, చివరికి ఎవరిదయ్యా? చెయ్యి పైకెత్తుతాడు ఆయన కూడా. ఎవరు? డాక్టర్ గారు చెయ్యి పైకెత్తిన తర్వాత గుర్తొచ్చాడు ఆయన. ఎవరు? దేవుడు. తల్లి గర్భంలో గుండె చేసింది ఆయనే. అది ఒకటే కాదు, ఊపిరితిత్తులు చేశాడు, జీర్ణాశయం చేశాడు, కళ్ళు చేశాడు, ముక్కు చేశాడు, నోరు చేశాడు, అందులో నాలుగు పెట్టాడు, ఆ నాలుగు పైన రుచులు అనుభవించడానికి ఒక పొర వేశాడు. నువ్వు తినడానికి, చక్కగా పళ్ళు తినడానికి, మాంసం కూర తినడానికి 32 పళ్ళు చేశాడు. అంతే కదా? పళ్ళు దేనికోసం చెప్పండి? పళ్ళు దేనికోసం? మాంసం తినడానికి అనుకుంటున్నారేమో. పళ్ళు ఊడిపోయిన వాళ్ళు మాట్లాడారు అనుకోండి, మాటలు ఎలాగొస్తాయి? తుస్సని గాలి వస్తుంది. అంటే మీ మాట స్పష్టంగా ఉండాలన్నా ఏం ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు? పళ్ళు తినడానికి,
మాటలు మాట్లాడడానికి, రుచులు అనుభవించడానికి ఈ నోరుని చేశాడే. ఏనాడైనా దేవుడు జ్ఞాపకం వచ్చాడండి మనిషికి? జ్ఞాపకం వచ్చాడా? సకల రుచులు నోటితో అనుభవిస్తూ, ఈ మామిడి పళ్ళు కాలం కదండి, ఎవరికైనా బంగినపల్లి మామిడి పండు ముగ్గిపోయింది ఇవ్వండి, తినగానే ఏమంటాడు? బాబ్బా పండు సూపర్ అండి, ఇంకోటి ఉందా అని అడుగుతాడు. పండు చేసిన ఆయన దేవా స్తోత్రం అంటాడా? మీరు చెప్పండి, బాగా ఆలోచించండి దేవుడి గురించి. తింటున్నాడు, త్రాగుతున్నాడు, ఈ లోకాన్ని అనుభవిస్తున్నాడు. ఏదైనా సమస్య వస్తే, బాధ వస్తే దేవా అంటున్నాడు తప్ప, బాగున్నప్పుడు ఎప్పుడైనా దేవాస్తుతి దేవాస్తుతి, నాకేంటి ఈ జీవితం ఇచ్చారు, నన్నేంటి ఇంత గొప్పగా నిలబెట్టాడు, నాకేంటి ఇంత మంచి ఆహారం పెడుతున్నారు అని దేవుడిని జ్ఞాపకం చేసుకుని సంతోషంగా ఉన్నప్పుడు దేవుడిని ఆనంద పెట్టే మనుషులేరండి. మనుషులేరి. దేవుడు అనగానే కష్టాలు చెప్పుకునేవాడు, దేవుడు అనగానే బాధలు చెప్పుకునేవాడు. ఒక ముద్ర మార్కేశారు తప్ప ఆయన మీద. ఆయన మనస్సులో నువ్వివ్వాల్సిన సంతోషాలు కూడా ఉన్నాయి. నువ్వు ఏదైనా చేస్తే ఆయన సంతోషపడతాడు, నీ బాధలు తీరుస్తాడు. నువ్వు ఒకవేళ సంతోషపెడితే సంతోషపడతాడు. నీ నుండి సంతోషాలు, ఆనందాలు కూడా కోరుకుంటున్నాడు. ఇవెవరండి దేవుడి గురించి ఆలోచించారు? తింటున్నప్పుడు సంతోషపడుతున్నావు. నీ బిడ్డ పుట్టినప్పుడు అబ్బా నేను తండ్రిని అయ్యాను, తల్లిని అయ్యాను. నీ బిడ్డ నీ చేతిలో పడగానే మురిసిపోతున్నావు, ఆనందపడిపోతున్నావు, సంతోషపడిపోతున్నావు. నీ బిడ్డ నీ చేతుల్లో పడితే నువ్వెంత సంతోషపడతావో, ఒక పాపి మారి ఆయన చేతుల్లో పెడితే ఆయనకు కూడా అంతే సంతోషం ఉంది. ఆయన సంతోషం ఎప్పుడు నీకు పట్టింది? ఆయన ఆనందం ఎప్పుడు నీకు పట్టింది? నీ చేతుల్లో బిడ్డ పుట్టగానే నా కొడుకండి, నా కూతురండి, మురిసిపోయావు, ఊరంతా చెప్పుకున్నావు. మరి ఆయన పిల్లలు పాపులుగా మారి, దుర్మార్గులుగా మారి, నరహంతకులుగా మారి, వ్యభిచారులుగా మారి, ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ చేస్తూ దేవుడికి దూరమై బ్రతికిపోతున్నప్పుడు, వాళ్ళు పాపం చేసి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతుంటే దేవుడు ఆవేదన చెందుతున్నప్పుడు, ఎప్పుడైనా ఇలాంటి సభలకు సహకారిగా ఉండో, ఇలాంటి సభలు పెట్టించో, పోని నువ్వు వాక్యం నేర్చుకునో, నువ్వు సువార్తకు సహకారిగా ఉండో, ఒక్క పాపిని మార్చి దేవుడికి ఇచ్చి దేవుడిని ఎప్పుడైనా సంతోషపెట్టావా? బైబిల్ ప్రకారం దేవుడు ఎప్పుడు సంతోషపడతారు చెప్పండి? మళ్ళా మామిడి పళ్ళు తింటేనో, ఎవడు బట్టలు వేసుకుంటేనో, కార్లు కొనుక్కుంటేనో, బంగారం కొనుక్కుంటేనో, ఇల్లు కొనుక్కుంటేనో సంతోషపడ్డ దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు బైబిల్ ప్రకారం చెప్పండి? ఒక పాపి మార్పు విషయమై పరలోకమందు ఏం కలుగుతుందట? ఎక్కువ సంతోషం. దేవుడికి సంతోషం. పాపి మారితే, సువార్త వినిపిస్తుంటే, వాక్య ప్రకటన జరుగుతుంటే నీ పాత్ర ఏమైనా ఉందా? ఎప్పుడైనా సభ జరుగుతుందంటే దేవుడు సంతోషపడతాడండి. ఇదిగో నా కానుక పెట్టుకోండి, నా వంటలు పెట్టుకోండి, నా బియ్యం తీసుకోండి, నేను ఉపయోగపడతానండి సేవకి. ఎప్పుడు వచ్చావు నువ్వు ముందుకి? ఎప్పుడు సంతోషపెట్టావు దేవుడిని? నీ కష్టాలని దేవుడికి చెప్తావు, సేవకుడికి చెప్తావు. ఆయన్ని ఎప్పుడైనా ఆనంద పెట్టాలన్న కనీస ఆలోచన ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడిని మీకు ఇక్కడ డౌట్ రావాలి, అదేంటండి దేవుడికి సంతోషాలు ఏంటండి, ఆనందాలు ఏంటండి? దేవుడు ఇవి కూడా కోరుకున్నాడు. బైబిల్లో ఉన్నాయా? రాసుకోండి జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయానికి రండి. 24వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అబ్బా, ఇలాంటి విషయాల్లో యెహోవా సంతోషిస్తాడట. ఆయనకి సంతోషాలు ఉన్నాయి. చదువు బైబిల్ జాగ్రత్తగా, ఆలోచించి కనీసం ఈ రాత్రి. ఆయన సంతోషిస్తాడట, ఆనందిస్తాడట. ఎప్పుడు ఆనందిస్తాడట? నన్ను గూర్చి ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో, నా మనస్సులోనికి వచ్చి దేవా మీ ఆనందాలేంటి, మీ సంతోషాలేంటి, మమ్మల్ని ఏం చేయమంటారు అని దేవుడికి ఉపయోగపడడానికి ఎవరైతే ముందుకొస్తారో ఆయన పరిశీలనగా గ్రహించి, అప్పుడు వాటిలో అలాంటి విషయాలలో దేవుడికి ఏం కలుగుతుందట? ఆనందం. చూసారా ఎంత బాగా రాశాడు? చూసారా? మళ్ళా చదువుతాను చూడండి 24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను. నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. ఏదో ఊరకనే వచ్చి వెళ్ళిపోతే నేను అర్థమవను. నీ భార్య అర్థం చేసుకోవడానికి నీ ఇంట్లో ఉంటుంది, నీ పక్కనే ఉంటుంది, సంవత్సరం అయింది. కొన్ని కుటుంబాల్లో అడగండి మీరు, ఇప్పటికీ
కొన్ని కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి పెళ్ళై 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఇప్పటికీ భార్య భర్తలు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోరు. మీరు అలా మాట్లాడుకొని భార్యను కానీ భర్తను కానీ పర్సనల్గా మీరు సింగిల్గా కూర్చోబెట్టి మీరు అడగండి, ఏమండి ఎందుకండి మీరు ఎప్పుడు అలా కొట్లాడుకుంటారు, ఎప్పుడు ఎందుకండి కీచులాడుకుంటారంటే భర్త కానీ భార్య కానీ చెప్పే సమాధానం ఒకటే. మీరు సింగిల్గా అడగండి కావాలంటే. భార్య ఏముంటుందో తెలుసండి, ఏమోనండి 30 ఏళ్ళు అయిందండి పెళ్ళయ్యి, ఎప్పటికీ ఆయన నాకు అర్థం అవ్వలేదండి అంటది. ఎప్పుడు కోప్పడతాడో అర్థమవుదు, ఎప్పుడు తిడతాడో అర్థమవుదు. ఒకసారి కూర బాగుందంటాడు, ఇంకోసారి కూర బాగోలేదంటాడు, ఎప్పటికీ అర్థం అవ్వలేదండి ఆయన నాకు అంటది. భర్తను అడగండి, సేమ్ ఆన్సర్ ఏం మారదు. నన్ను అర్థం చేసుకోదండి, నా ఆవిడ నాకు అర్థం అవ్వలేదండి, అందుకేనండి మాకు గొడవ అంటాడు. ఇటు పెళ్ళైపోయి 30 సంవత్సరాలు కాపురం చేసి ఒకే ఇంట్లో ఉంటూ ఒకే కంచంలో తింటూ ఒకే గదిలో ఉన్న వీళ్ళే ఒకరికొకరు అర్థం అవ్వకపోతే పరలోకంలో ఎక్కడో ఉన్న దేవుడు నీకు అర్థమైపోయాడా? బాగా ఆలోచించి రాత్రి నీకు అర్థమయ్యాడా? సరిగా బైబిల్ చదవవు, సరిగా బైబిల్ నేర్చుకోవు, బైబిల్లో దేవుడి దైవజనుడు బైబిల్లో నుండి చెప్తున్న ప్రసంగాల పట్ల అసలు ఆసక్తే ఉండదు, ప్రసంగాలే వినవు. దేవుడు నీకు ఎలా అర్థమవుతాడు? ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. ఆయన మనస్సంతా 66 పుస్తకాలుగా బైబిల్గా రాయించి నీ చేతిలో పెట్టాడు. అసలు బైబిల్ చదివే అలవాటే లేదండి చాలామందికి. క్రైస్తవ్యంలో చదవరు, పట్టుకుని వస్తారు, పట్టుకుని వెళ్తారు. మీరు బైబిల్ చదువుతున్నారో లేదో మీ బైబిల్ చెప్పేస్తుంది. ఎలా చెప్పండి? ఎలాగా? మీ బైబిల్ అన్నీ ఇలా పట్టుకుని వరుసగా ఇక్కడికి వచ్చేస్తే మీలో ఎవరు బైబిల్ చదువుతున్నారో నేను చెప్పేస్తాను. ఎలాగనుకుంటున్నారు? మీరు బైబిల్ కొని 10 సంవత్సరాలైనా ఏ పేజీ నలగకుండా అందంగా ఉందనుకోండి, మీరు బైబిల్ చదవటం లేదని అర్థం. ఇక్కడ జిప్పేస్తారు అంతే, మళ్ళా జిప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఆదివారం ఆరాధనలో ఓపెన్ చేస్తారు. ఇంటి దగ్గర జిప్ ఓపెన్ చేసి అలవాటు కూడా లేదు. ఇంకెప్పుడు అర్థమవుతాడు దేవుడు నీకు? మీ అమ్మ నీకు ఉత్తరం రాసింది అనుకుందాం, ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి. పాతకాలానికి వెళ్దాం. పాతకాలానికి వెళ్తే ఫోన్లు లేవు కదా, అప్పుడు ఏమి రాసుకునేవారు? ఉత్తరాలు రాసుకునేవారు. అమ్మ దగ్గర నుంచి నీకు ఉత్తరం వచ్చినప్పుడు అమ్మ మనసు అర్థం అవ్వాలంటే నువ్వేం చేయాలి? రాసిన ఉత్తరం చదవాలి. మా అమ్మ ఉత్తరం రాసిందండి, బాగా భద్రంగా మడత పెట్టి బీరులో పెట్టావు అనుకోండి, ఏమి రాసిందో ఏమి అనుకుంటుందో నీ గురించి ఏమైనా అర్థమవుతుందా? ఆవిడ మనసు అర్థమవుతుంది. ఈరోజు బైబిల్కి జిప్పేసి సెల్ఫ్లో పెడితే దేవుడు ఎప్పుడు అర్థమవుతాడు నీకు? దేవుడు ఎప్పటికీ అర్థమవుతాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎప్పటికీ అర్థమవుడు. బైబిల్ బాగా చదవండి. బైబిల్లో ఉన్న మాటలు దేవుడి యొక్క ఆశీస్సులతో, దేవుడి యొక్క ఆలోచనలతో అర్థం చేసుకోండి. దేవుడి మనసును అర్థం చేసుకోండి. దేవుడు రాసిన ప్రేమ లేఖ బైబిల్. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆయన మనసంతా బైబిల్లో పెట్టి ఉత్తరంగా రాసి నీ చేతుల్లో పెడితే, నువ్వు జిప్పేసి ఇంట్లో పెడితే ఆయన ఎప్పటికీ అర్థమవుతాడు? అందుకే రాస్తున్నాడు అక్కడ ఏమని, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటని బట్టి అతడు అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడను. బైబిల్ చదువుకుని నా మనసు ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అన్నాడు. నువ్వు వాక్యం నేర్చుకుంటే దేవుడికి సంతోషం, ఎందుకంటే ఆయన మనసు నీకు వాక్యం ద్వారానే అర్థమవుతుంది. ఎంత బాగా చెప్పాడంటే, అంటే దేవుడు అర్థం అవ్వాలి అంటే వాక్యం చదవాలి. దేవుడు ఆనందపడాలి అంటే, దేవుడు సంతోషపడాలి అంటే, ఇదిగో నువ్వు బైబిల్లో ఉన్న లేఖనాలు చదివి ఆయన మనసు అర్థం చేసుకుని ఆ విధంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నన్ను అర్థం చేసుకున్న కుమారుడు, నన్ను అర్థం చేసుకున్న కుమార్తె అని నిన్ను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దావీదు గురించి దేవుడు ఒక సాక్ష్యం పలికాడు. ఏం సాక్ష్యం చెప్పండి? మీ అందరికీ తెలుసు. దావీదు గురించి ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకు దావీదంటే దేవుడికి ఇష్టం? మరలా అడుగుతున్నాను, దావీదంటే దేవుడికి ఎందుకు ఇష్టం? మళ్ళా ఆదివారం గుడికెళ్ళి వచ్చి వెళ్ళిపోయాడా ఇంటికి? దావీదు ఏం చేశాడు? దావీదు తన తరము వారికి సేవ చేశాడు. పైనే ఉంటుంది తెలుసు, అక్కడ మీరు చదువుకుంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. బైబిల్ చదువుకోండి, అపోస్తలుల కార్యాల్లో ఉంది ఈ మాట. దావీదు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దావీదు దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాడు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నీ ఉద్దేశాలు నెరవేర్చమని దేవుడిని అడుగుతావా? నీకే ఉద్దేశాలు ఉన్నాయి నాకు చెప్పు తండ్రి నేను చేస్తానంటావా? బాగా ఆలోచించు, బాగా ఆలోచించుకో. మళ్ళా చెప్తున్నాను, ఇది మీకు అర్థమైందో లేదో అని.
దావీదు నీకేం ఉద్దేశాలు ఉన్నాయి తండ్రి, నన్ను ఏం చేయమంటావు తండ్రి, నేను చేస్తానన్నాడు దావీదు. మనం రివర్స్ అయిపోయాం. తండ్రి నాకు ఉద్యోగం, ఆ తర్వాత ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత కీజులాడిగా దేవుడు ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చారు తండ్రి, ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారు, మొన్నే కదా సంవత్సరం అయింది ఉద్యోగం లేదు తండ్రి, అవతలోడికి 6 నెలలుగా వచ్చేసిందట ప్రమోషను, నాకెప్పుడు ప్రమోషన్ ఇస్తావు, ఉద్యోగం ఇమ్మన్నావు ఇచ్చాడు, తర్వాత ఏమడుగుతున్నావు, ప్రమోషను, ఆ తర్వాత ప్రమోషను, ఆ తర్వాత ఇల్లు, ఆ తర్వాత మళ్ళీ నా శాలరీ పెంచండి, ఆ తర్వాత బంగారం, ఆ తర్వాత కారు. అసలు నీ ఉద్దేశాలకు అంతం ఉందా? మనమంతానండి ఈ శరీరం కోసం బ్రతుకుతున్నాం. లోకంలో పెద్దోళ్ళు ఒక సామెత పెట్టారు, పెద్దోళ్ళు అడిగితే చెప్తారు మీకు, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా వద్దనమాట, కావాలితే అడగండి. ఈ 2 వద్దనమాట. ఏ 2? ఇల్లు, ఒళ్ళు. ఇంటికి మీరు ఎంత పెట్టండి, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఏదో రంగు వేయాలనిపిస్తుంది, పక్కన ఇంకో షెడ్ వేయాలనిపిస్తుంది, ఆ పైన స్లాబ్ వేయాలనిపిస్తుంది. ఇంటికి మీరు ఎంత పెట్టండి అంత ఉండదు. అదే సేమ్ ఒళ్ళు. చిన్న ఉంగరం కొన్నాం అనుకో, పక్కేళ్ళకి ఖాళీగా ఉంది కదా అంటది, 5 ఏళ్ళకి కొనేయండి, ఈ పక్కేళ్ళకి ఎప్పుడు కొంటాం అంటది. ఒళ్ళు. ఈ మాయలో పడి బ్రతుకుతున్నాం. ఈ మాయలో పడి దేవుడి దగ్గరకు వచ్చి అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అంటున్నావు. మరి దేవుడి ఉద్దేశాలు నెరవేర్చవా దావీదు నెరవేర్చినట్టుగా? ఏమండి మీకు ఇక్కడ డౌట్ రావాలి, దావీదు అంటే భక్తుడండి, దావీదు గురించి దేవుడు రాస్తాడు, అందరి గురించి రాయించాడా ఇలాగా, అందరినీ తన ఉద్దేశాలు నెరవేర్చమన్నాడా? బైబిల్ చూస్తారా? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం. ప్రతిదీ బైబిల్లో చూడాలి, రాసుకోవాలి. ఇవి మీ దేవుడి మాటలు, మీ తండ్రి మిమ్మల్ని ప్రేమించి తన మనసు మీతో చెప్తున్న మాటలు ఇవి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చదవండి బైబిల్లో. యెహోవా, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నారు. యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, మా ఎడల నీకున్న తలంపులను విస్తారములు. సరే, ఎంత బాగుందండి బైబిల్. మీ ఎడల ఆశ్చర్యక్రియలు జరిగించాడట. నెక్స్ట్ ఎన్ని ఆశ్చర్యక్రియలు అంటే, భూమిని తిప్పటం కానివ్వండి, తల్లి గర్భంలో నీకు దేహాన్ని కట్టడం కానివ్వండి, ఈ దేహం భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతకడానికి అవసరమైన సమస్తాన్ని నీకు దయచేయటం కానివ్వండి, ఇవన్నీ దేవుడు నీ ఎడల జరిగిస్తున్న ఆశ్చర్యక్రియలు. అయితే ఈ ఆశ్చర్యక్రియలన్నీ నీకు ఎందుకు జరిగిస్తున్నాడు అంటే, వెంటనే చెప్తున్నాడు అక్కడ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు. ఎంతమంది బైబిల్లో చేయొద్దండి మాట? నా బైబిల్లో ఉందని వాళ్ళు చేయొద్దండి. నా బైబిల్లో ఉంది. మీ బైబిల్లో ఉందా? వెరీ గుడ్, దేవుడికి సంతోషం. అంటే ఇప్పుడు మీ మీద కూడా దేవుడికి ఏముంది? ఇప్పుడు తలంపు ఉంది. దావీదు యుద్ధం చేయాలి, దావీదు మీద కొన్న దేవుడు తలంపది. పౌలు గారు అపోస్తుడుగా, అన్ని జనులకు అపోస్తుడుగా మారి సువార్త చేయాలి. పౌలు గారి మీద దేవుడికున్న తలంపు, ఉద్దేశం అది. మరి నీ మీద ఏమీ లేకుండా ఈ జన్మిచ్చాడా? నీ మీద ఏమీ లేకుండా కష్టపడి తల్లి గర్భంలో నీకు ఈ జీవితం, ఈ దేహాన్ని కట్టాడా? ఒక్కసారి ఆలోచించు. మరి దేవుడు ఉద్దేశాలు ఏమి నిర్వహిస్తున్నావు? దేవుడి పనులు నువ్వేం చేస్తున్నావు భూమి మీద? దేవుడి కొరకు నీ జీవితం ఎక్కడ ఉపయోగపడుతుంది? అసలు దేవుడు ఎక్కడ అర్థమయ్యాడు నీకు? నీ జీవితం దేవుడికి ఉపయోగపడటం లేదంటే, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, నీ జీవితం అసలు దేవుడికి ఉపయోగపడటం లేదు అంటే అసలు దేవుడు ఇప్పటి వరకు నీకు అర్థం కాలేదని అర్థం. దేవుడు అర్థం అవ్వలేదు, వస్తున్నావు వెళుతున్నావు అంతే. దేవుడి ఉద్దేశాలు అర్థమై, దేవుడి ఆలోచనలు అర్థమైతే నువ్వు దేవుడికి ఉపయోగపడేవాడివి, ఉపయోగపడేదాను. అలా నువ్వు దేవుడికి ఉపయోగపడనప్పుడు అసలు దేవుడు ఇప్పటికి ఇంకా నీకు అర్థం అవ్వలేదు. యేసుప్రభు అపోస్తులను పట్టుకున్నాడు, పేతురు గారిని, యాకోబు గారిని, యోహాను గారిని పట్టుకుంటున్నప్పుడు వాళ్ళతో చెప్తున్న మాట ఏంటి చెప్పండి? పదే ఏం చెప్పాడు? ఇప్పుడు చేపలు పడుతున్నారు కదా మీరు, మిమ్మల్ని ఎలా మారుస్తాను అన్నాడు? మనుష్యులను పట్టే జాలర్లుగా మారుస్తాను అన్నాడు. అపోస్తులు యేసుప్రభు వెనకాల వచ్చిన తర్వాత వాళ్ళు దేవుడికి ఉపయోగపడ్డారా, ఉపయోగపడలేదా? సేవ చేశారా లేదా? దేవుడి కోసం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, చివరికి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుని, కొంతమంది కొరడా దెబ్బలు తిని, కొంతమంది జైలు పాలైపోయి, కొంతమంది పత్వాస దీపంలో పరవాస అయిపోయాడు. చివరికి వచ్చేసరికి యోహాను గారు ఎందుకు పడ్డారు ఈ కష్టాలన్నీ? వాళ్ళు అపోస్తుల జీవితం ఒకసారి మీరు ఆలోచిస్తే వాళ్ళు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలండి దేవుడి కోసం పడ్డారు. వాళ్ళ మీద దేవుడికి ఉన్న ఉద్దేశాలు అవి. దావీదు మీద దేవుడికి ఉన్న ఉద్దేశాలు, బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడి మీద దేవుడికి ఉన్న ఉద్దేశాలు. మరి నీ మీద ఉన్న ఉద్దేశాలు, నీ మీద ఉన్న తలంపులు, నువ్వేం చేస్తున్నావు? దేవుడికి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? అసలు దేవుడు నిన్ను ఒక తలంపుతో పుట్టించాడన్న సంగతే ఇప్పటి వరకు నీకు అర్థం కానప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు? నీకు దేవుడు ఏం అర్థమయ్యాడో ఆలోచించి బాగా ఈ రాత్రి.
బాగా ఆలోచించు. దేవుడికి ఉపయోగపడని ఏ జీవితము, దేవుడికి ఉపయోగపడని ఏ దేహము దేవుడిని అర్థం చేసుకోలేనట్లే, ఇప్పటి వరకు దేవుడు అర్థం కానట్లే. మళ్ళా చెప్తున్నాను, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, తర్వాత నెక్స్ట్ వచ్చే పుస్తకం ఏంటి చెప్పండి బైబిల్లో? కనీసం మా పుస్తకాల పేర్లు కూడా మనకు తెలియవా? మీరు కనీసం పుస్తకాల పేర్లను చదువుకున్నారు? బైబిల్ తర్వాత చదువుదాం, పుస్తకాల పేర్లను చదువుకున్నారా? మత్తయి, మార్కు, లూకా, యోహాను తర్వాత నెక్స్ట్ వచ్చే బుక్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ వచ్చే పుస్తకం ఏంటి బైబిల్లో? అపోస్తులుల కార్యాలు. మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి ఆ పుస్తకం పేరు. అపోస్తులుల కార్యాలు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? అపోస్తులు 12 మంది దేవుడి కోసం చేసిన కార్యాలు, అంతేనా? దేవుడి కోసం పడిన కష్టాలు, దేవుడి కోసం కట్టిన సంఘాలు, దేవుడి కోసం రక్షించిన ఆత్మలు. వెరీ గుడ్. ఇప్పుడు నీ పేరుతో ఒక కార్యం రాయి దేవుడిది. అపోస్తులకి కార్యాలు ఉన్నాయి. నేను నిన్ను అడుగుతున్నది, నీ పేరుతో దేవుడికి ఒక కార్యం రాయి. ఒకటి ఉందా మనకి దేవుడి కార్యాలు ఉండవు. ఏ కార్యాలు ఉంటాయి చెప్పనా? పెళ్లి కార్యం, బర్త్డే కార్యం, మెచ్యూరిటీ కార్యాలు, పక్కోడి పెళ్లి కార్యాలు మన జీవితంలో నిండుకుపోయి. అపోస్తులు దేవుడి కోసం కార్యాలు చేస్తే నీ కార్యాలేవి? అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుడి దగ్గరికి? ఏమర్థమయ్యాడు దేవుడు నీకు? అదేంటండి, దేవుడిని నమ్ముకుంటే చాలు కదండి, దేవుడిని విశ్వసిస్తే చాలు కదండి, బాప్తిసం తీసుకుంటే చాలు కదండి. లేదండి, అక్కడ ఆగిపోయారు మీరంతా. నో, ఆగకూడదు అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ చూసుకోండి. ఏంటి మా మీద దేవుడికి ఉన్న తలంపులు, మేము ఏం చెయ్యాలి భూమి మీద, మా మీద దేవుడికి ఉద్దేశాలు ఏంటండి అని అనుకుంటారు కదా. ఏంటి దేవుడి ఉద్దేశాలు బైబిల్లో చూపిస్తాను ఇప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి బైబిల్లో. మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని, మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడింది దేనికోసమట? ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు, నేను, ఇది సార్వత్రిక దేవుని సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్న పత్రిక అది. ఆ పదం 2వ అధ్యాయం 10వ వచనంలో మొదటి పదం ఏంటి చెప్పండి? అక్కడ మొదటి పదం ఏంటి? మరియు వాటి యందు మనము అన్నాడా, నేను అంటున్నాడా? మనము అన్న పదం ఉందా మీ బైబిల్లో? మనము అన్నాడంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? మనకే, మనల్ని కలుపుతున్నాడు, సంఘాన్ని కలుపుతున్నాడు. మనము ప్రభువును విశ్వసించిన వాళ్ళు, మనము బైబిల్ను పట్టుకున్న మనము, దేవుడి దగ్గరకు వచ్చిన మనము, దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికై పుట్టాము యేసు ప్రభునందు. మీరు పుట్టింది సత్క్రియల కోసం, కార్యాల కోసం. సత్క్రియలు అంటే ఏంటండి? మంచి పనులు అనుకుంటున్నారా? కాదండి, సువార్త పనులు. సత్క్రియలు అనగానే సువార్త పనులు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడుంది బైబిల్లో అంటారా? పక్కనే పిలిపి పత్రిక రండి, పక్కనే ఉన్న పిలిపి పత్రికకి 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి, ఇదిగో పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఇది ఫిలిప్పి సంఘంతో. ఇదిగో ఫిలిప్పి సంఘమా, మీరు మొదటి దినము నుండి ఇదిగో ఇప్పటి వరకు, ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయ్యుండుట చూచి. అంటే సంఘం అంతా ఎందులో పాలు పొందారట? సువార్త విషయంలో. జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు నేను సాగిస్తున్న సువార్త కార్యక్రమాలలో మీరు నాతో పాలిభాగస్తులయ్యారు, నాతో పాటు ఉన్నారు, నాతో పాటు సువార్తకు వచ్చారు, నాతో పాటు జరుగుతున్న సభల్లో పనులు చేశారు, నాతో పాటు సేవకు సహకారంగా నిలబడ్డారు, ఆర్థికంగా సహాయం ఇచ్చేసి నన్ను పంపించారు సువార్తకి. నాకు బట్టలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు తిండి పెట్టిన వాళ్ళు ఉన్నారు, నాకు నివాసం కొద్ది రోజులు ఆ ప్రాంతంలో సువార్త చేస్తుంటే నాకు వారి గృహాన్ని ఇచ్చి పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు మీ సంఘంలో. ఇలా మీరు తొలుత నుండి కూడా ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలిభాగస్తులయ్యారు. తర్వాత కంటిన్యూ జాగ్రత్త చదవాలి. మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు అన్నాడు. పైన ఏమన్నాడు ఇందాక?
సువార్త విషయంలో మీరు నాతో పాలిభాగస్తులు అయ్యారు అన్నాడు. వెంటనే అక్కడ ఉన్న పదం ఏంటి? మీలో సంఘములో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని ఏం చేయాలి? కొనసాగించాలి. పైనేమో సువార్త పని అన్నాడు, వెంటనే దాన్ని మళ్ళా ఇంకొక పదాన్ని ప్రయోగించాడు. ఏ పదం? సత్క్రియ. మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు కొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అలాగే ఉంది అక్కడ. సత్క్రియ అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? సువార్త. నువ్వు పుట్టింది దేనికోసం? సువార్త కోసం. ప్రభు నిన్ను రక్షించుకున్నది దేనికోసం? కలుగుతుంది. విన్నవాడు విశ్వసించిన వాడు బాప్తిస్మం తీసుకుంటాడు. అలా తీసుకుంటే పరలోకంలో ఉన్న కన్నతండ్రికి ఏమొస్తుంది? సంతోషం. ఇప్పుడు మీరు నేను పుట్టిన దేనికోసం చెప్పండి? వచ్చిన ప్రకారం దేనికోసం? సువార్త కోసం. సువార్త చేస్తే పరలోకంలో ఉన్న కన్నతండ్రికి సంతోషం. నీకు అర్థమయ్యాడా దేవుడు ఇప్పటి వరకు? చెప్పు. ఇప్పుడైనా ఇలాగ దేవుడి గురించి ఆలోచించావా? చెప్పు. నా జీవితం దేవుడికి ఏం ఉపయోగపడుతున్నాను ఎప్పుడైనా నీ జీవితాన్ని ప్రశ్నించుకున్నావా? చెప్పు. వస్తావు, నీ కోరికలు అడుగుతావు. పోనీ నీతో వదిలిపెట్టావా? నీ పిల్లలు అన్నావు. వాళ్ళతో వదిలిపెట్టావా? మనవాళ్ళు అంటున్నావు. వాళ్ళతో వదిలేస్తామంటే నువ్వు ఉంటే ఇంక తర్వాత జనరేషన్ కూడా వదలవు నువ్వు. నా మునుమనవుడు చూడు ప్రభువా, నా మునుమనవుడికి కాలేజీలో సీటీ ప్రభువా, మా మునుమనవుడు ఆ తర్వాత మనవాడు ఉంచితే నిన్ను తట్టుకోలేక తీసేస్తున్నాడు దేవుడు. ఏం కావాలి తండ్రి దేవుడా? ఏం కావాలి తండ్రి? ఏం కావాలి తండ్రి? ఏం కావాలి తండ్రి? నన్ను ఏం చేయమంటారు తండ్రి మీకోసం? ఎవడు మీకు మాట అడుగుతానండి. దేవుడు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? చేయొద్దండి. అందరు చేయొత్తారు కదండి. మీ అందరికి దేవుడు అంటే ఇష్టమా? రైట్. అసలు ఇంటికి తాళం కూడా వేయకుండా పరిగెడతారు. ఎవరి కోసం? మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యి బాధలో ఉందంటండి, రోడ్డు మీద పడిపోయిందట. ఇల్లు వదిలేస్తారు, పిల్లల్ని వదిలేస్తారు, తాళం వేయరు, ఎక్కడక్కడ వదిలేస్తారు. పరుగు పొరుగున మా అమ్మకి బాధ వచ్చిందని పరిగెట్టవే. ఇప్పుడు దేవుడు అంటే నీకు ఇష్టం అన్నావు కదా, ఈ మాట మీద నిలబడతారా? దేవుడు అంటే నాకు ఇష్టం అన్న మాట మీద మీరు నిలబడతారా? చెప్పండి, మాట్లాడండి ఎవరొకరు. ఇప్పుడు మాటలు రావట్లేదు, ఇప్పుడు రావు. ఎందుకంటే ఏదో చేస్తానని తెలుసు మీకు, అందుకే కదా మాట్లాడటం లేదు. దేవుడు అంటే మీ అందరికి ఇష్టం కదా. ఒక్క మాట చూపించండి ఇప్పుడు దేవుడు ఎలాగున్నాడో. పరలోకంలో సింహాసనం మీద దేవదూతలు పరిశుద్ధుడు అంటే ప్రతిగానాల మధ్య హ్యాపీగా సంతోషంగా తొలతూగిపోతున్నాడు అనుకున్నావా? దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? విలాపవాక్యాలు తీయండి అందరూ. విలాపవాక్యాలు మొదట అధ్యాయం 16 వచ్చిన జాగ్రత్త చదవండి. వీటిని బట్టి విలాపవాక్యాలు మొదట అధ్యాయం 16 వచ్చును. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలి ఉన్నారు, ఆ పిల్లలు నాశనమైపోయిరి. అదండి చివరికి దేవుడు మాట ఏంటి చెప్పండి? నా పిల్లలు నాశనం అయిపోయారు. వ్యభిచారులుగా, దొంగలుగా, నేరస్తులుగా, ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా మారిపోయి చంపుకుంటున్నారు, చస్తున్నారు. ఈరోజు ప్రపంచ దేశాలను మీరు చూస్తున్నప్పుడు ఏ దేశం ప్రశాంతంగా ఉంది చెప్పండి? ఆ దేశం మీద ఈ దేశం, ఆ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం, ఆ కుటుంబం మీద ఈ కుటుంబం. ఏ కుటుంబం శాంతంగా ఉంది? ఏ కుటుంబాల మధ్య సమాధానం ఉంది? ఏ రాష్ట్రాల మధ్య, ఏ దేశాల మధ్య ప్రశాంతత, శాంతి ఎక్కడుంది చెప్పండి? కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. ఇవన్నీ లోకంలో ఉంటే, దేవుడిని ఎరగని వారి మధ్యలో ఉంటే పర్వాలేదు, దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకుంటాడు. ఇవే గొడవలు, ఇవే కుట్రలు, ఇవే అధికారం కోసం ఆంక్షలు, అధికారం కోసం చావులు, అధికారం కోసం వెలివేతలు ఎక్కడికి వచ్చాయంటే సంఘాలలోనికి, ప్రభువు నమ్మిన వారిలోనూ కూడా వచ్చాయి. అందుకే దేవుడు బాధపడుతూ అంటున్నాడు బైబిల్లో, నా పిల్లలు ఏమైపోయారు? నాశనమయ్యారు. నా పిల్లలు నాశనమయ్యారు, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్లా చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకేమైపోయారు అంటున్నాడు? దూరస్తులు. దేవుడికి దగ్గరగా ఎవరున్నారు చెప్పండి? అందుకే చెప్పాను ప్రారంభంలో, దేవుడు మనస్సుకు దగ్గరగా ఎవరు లేరు. అందుకే ప్రారంభం వచ్చిన ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు?
దేవుడి దగ్గరికి వస్తావు, నీకు ఇష్టమైనవన్నీ చెప్తావు, కాళ్ళు నొప్పి అంటావు, కను నొప్పి అంటావు, కాళ్ళు ఆగుతున్నాయి అంటావు, శరీరంలో నీకు వచ్చిన బాధలన్నీ చెప్పుకుంటావు. మరి దేవుడు బాధ ఎవరికి చెప్పాలి? దేవుడు బాధ తీర్చడానికి కదా నీకు జన్మనిచ్చాడు. దేవుడు బాధను తీర్చడానికి కదా, దేవుడు బాధని సమాజానికి చెప్పడానికి కదా నీకు ఆ దేహాన్ని కట్టాడు. ఆ దేహాన్ని 60-70 సంవత్సరాలు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ ఉద్యోగాల కోసం, నీ సంపాదన కోసం వాడి 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 శరీరం అన్న తర్వాత 60-70 సంవత్సరాల తర్వాత దానికి రావాల్సిన అలసట దానికి వచ్చింది. అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి అంటున్నావు కాళ్ళు నొప్పి, కన్ను నొప్పి. బాగున్నప్పుడు ఏం చేసావు? దేవుడికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేసావు? ఆ శరీరంలో బలం ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చావు ఆ బలం? యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు అన్నాడు కదా. మరి యవ్వన కాలం ఎవరికి ఇచ్చావు? ఎవరి కాడి మోసావు? ఎవరి కోసం బ్రతికావు? వృద్ధాప్యం వచ్చింది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేస్తామండి, కానీ నేను అడుగుతున్నది ఒకటే, ఆ ఆరోగ్యం దేహంలో ఉన్నప్పుడు, ఆ దేహం బాగున్నప్పుడు ఏం చేసావు దేవుడికి అని అడుగుతున్నాను. ఆలోచించి ఒక్కసారి. దేవుడు నా ప్రాణమును తెప్పరిలా చేసి దావీదులా నన్ను ఓదార్చవలసిన వాడు, పౌలు గారులా నన్ను ఓదార్చవలసిన వాడు, ఎవడు ఒక స్టెఫనులా నన్ను ఓదార్చవలసిన వాడు, ఒక పేతురులా నన్ను ఓదార్చవలసిన వాడు, నా కొరకు నా పిల్లలను సమకూర్చవలసిన వాడు, నా కొరకు కార్యాలు చేయవలసిన వాడు, నా కొరకు పరిచర్య చేయవలసిన వాడు, నా సేవకులకు తోడుగా ఉండవలసిన వాడు, నా సేవకుడిని సువార్తకు పంపవలసిన వాడు, సువార్తకు వెళ్తున్న నా సేవకుడికి తోడుగా ఉండి వాళ్ళ ఇంట్లో ఏమంటే పిల్లలందరికీ కాస్త ఆహారం పెట్టిన వాడు ఏడి? నా ఇష్టాలు నెరవేర్చిన వాడేటి? నా తలంపులు నెరవేర్చిన వాడేటి? నా ఉద్దేశాలు నెరవేర్చిన వాడేటి? నా దగ్గరకు వస్తాడు, వాడికి కావలసినవన్నీ అడుగుతాడు. నా తలంపులు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా వేదన, నా పిల్లలు నాశనం అయిపోతున్నారని నాలో ఉన్న దుఃఖం, బాధ తీర్చడానికి నేను ఉన్నాను తండ్రి. ఏరి? దేవుడు మనసు ఎరిగిన పిల్లలేరి, దేవుడు తలంపులు ఎరిగిన పిల్లలేరి, దేవుడు ఉద్దేశాలు ఎరిగిన పిల్లలేరి. సేవకులు కష్టపడుతుంటే, సేవకులు వాళ్ళ కుటుంబాన్ని పనంగా పెట్టి, వాళ్ళ ఆరోగ్యాలు పనంగా పెట్టి, వాళ్ళ కుటుంబాన్ని పనంగా పెట్టి, వాళ్ళకు ఉన్నా లేకపోయినా సేవ, దేవుడు, సంఘం అని తిరుగుతుంటే, అన్నీ ఉన్న నువ్వు ఎప్పుడైనా ఆ సేవకుడిని కానీ, సేవకుడి కుటుంబాన్ని కానీ, ఆ సంఘాన్ని కానీ అర్థం చేసుకుని వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి దేవుడి సువార్త, దేవుడు పని జరిగించడానికి నువ్వు ఏమిచ్చావు దేవుడికి? చెప్పుకోవడానికి నీ దగ్గర ఏమున్నాయి చెప్పు? ఏమున్నాయి? ఏం అర్థమయ్యాడు దేవుడు నీకు? నమ్మానంటున్నావు, విశ్వాసం అంటున్నావు, బాప్తీసం తీసుకుని 30 సంవత్సరాలు అయిపోయింది అంటున్నావు. బైబిల్ చదివితే ఇవన్నీ నీకు అర్థమై ఉండును. దేవుడు ఆవేదన అర్థమై ఉండును, దేవుడు ఆలోచనలు అర్థమై ఉండును. దేవుని పిల్లలరా, నన్ను వాదార్చవలసిన వారు, నా ప్రాణమును తెప్పరలా చేసి నన్ను వాదార్చవలసిన వారు నాకేమయ్యారు అంటున్నాడు? దురస్తులైపోయారు. ఓ మాట చెప్పనండి, నేను బాగా వినండి, బాగా వినండి. దేవుడికి ఎప్పుడైతే మనిషి దూరంగా ఉంటాడో, దేవుడు ఉద్దేశాలు తెలుసుకోకుండా వాక్యానికి దూరంగా ఎప్పుడైతే బ్రతుకుతాడో, అలా బ్రతుకుతున్న వాళ్ళందరూ నాశనం అవుతారండి. దేవుడికి దూరంగా ఉన్న ప్రతి జీవితం నాశనం అవుతుంది. కారణం ఏంటో తెలుసండి? దేవుడికి దూరంగా ఉన్నావా, పాపము నిన్ను అలిమేస్తుంది. దేవుడికి దూరంగా ఉంటున్నావా, లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా నిన్ను పట్టేస్తాయి. దేవుడు వాక్యం వినకపోయినా, దేవుడు మందిరానికి సరిగా క్రమంగా వెళ్ళకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, బైబిల్ చదవకపోయినా, దైవజనుల ప్రసంగాలు వినకపోయినా నిన్ను అపవాది అలుముకుంటున్నాడని అర్థం. నిన్ను అపవాది లోకంలో పడేస్తున్నాడని అర్థం. దేవుడు నిన్ను దూరం చేస్తున్నాడని అర్థం. నిన్ను నాశనం చేయబోతున్నాడని అర్థం. నీ అంతు చూసి నరకానికి పంపేంత వరకు నిన్ను విడిచిపెట్టడన్నది అర్థం. దేవుడికి దూరం అవుతున్నావంటే, దేవుడు సంఘానికి, వాక్యానికి దూరం అవుతున్నావంటే, నీ జీవితంలో జరుగుతున్నది ఇదే. సంఘంతో ఉండాలి, సంఘంతో సహకారిగా ఉండాలి, సంఘ కార్యక్రమాల్లో ఉండాలి, సంఘ అభివృద్ధికి పాటుపడాలి, దేవుడు సువార్త జరిగించాలని ఆ ద్వారాన్ని నువ్వు తహతాలాడుతూ ఉండాలి. ఇవి కదా దేవుడు నీలో చూడాలనుకున్నవి. ఈ జీవితం ఇచ్చింది ఇందుకు కదా దేవుడు నీకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి కదా నీకు జీవితం ఇచ్చాడు. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు, ప్రవక్త, అప్పటికి చిన్నవాడండి. ఇర్మియాతో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి బైబిల్లో. అంటే భూమి మీద ఉన్న మనుషులు అందరి ఎడలా కూడా దేవుడు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నాడు, మీ జీవితం నాకు ఉపయోగపడాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం
4వ వచనం. యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నెరిగి తిని, నిన్నెరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునుపే నువ్వు గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఏమంటే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను అంటున్నాడు. ఎప్పుడు? పుట్టిన తర్వాత, పుట్టక మునిపేనా? బాగా ఆలోచించుకోండి. బైబిల్ మీకు అర్థం లేదే మళ్ళీ చదువుతారు చూడండి మొదటి నుంచి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నిన్ను రూపింపక మునుపే, తల్లి గర్భంలోకి నువ్వు రాక మునుపే, నీకంటూ ఒక దేహము కట్టక మునుపే. ఇర్మియాతో దేవుడు అంటున్న మాట, రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించేశాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. ఎప్పుడు నియమించాడు ఈ పనికి? నువ్వు ప్రవక్తగా ఉండాలి, భూమి మీదకి వెళ్ళాలి, నా గురించి వాక్యాలు చెప్పాలి, అనేక మందిని నా వైపు మళ్లించాలి అని ఇర్మియా కోసం దేవుడు ఎప్పుడు కలలు కన్నాడు చెప్పండి? పుట్టాకనా పుట్టక ముందా? పుట్టక ముందు. ఇర్మియా మీద దేవుడికి కలలు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. దావీదు మీద ఉన్నాయి, పౌలు గారి మీద ఉన్నాయి, యేసుప్రభు మీద ఉన్నాయి. నీ మీద నా మీద ఉండవా దేవుడికి ఉద్దేశాలు, దేవుడికి ఆలోచనలు? నీ కోసం బ్రతికావు ఇంతకాలం, నీ కుటుంబం కోసం బ్రతికేసావు ఎంతకాలం. దేవుడి కోసం బ్రతకటం ప్రారంభించండి. అందులో ఉండే ఆనందం, సంతోషం అంతా ఇంత కాదండి. మళ్ళీ చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. దేవుడి కోసం బ్రతకడం ప్రారంభించండి, దేవుడి కోసం చేయటం ప్రారంభించండి, దేవుడి కోసం ఇవ్వటం ప్రారంభించండి. అందులో ఉండే ఆనందము, సంతోషము పట్టలేనిదండి. అది పట్టలేనిది, చెప్పలేనిది. దేవుడికి దగ్గరై దేవుడి వాక్యానుసారమైన జీవితం, దేవుడి కొరకు బ్రతకటం ప్రారంభిస్తే, దేవుడి కోసం చేయడంను ప్రారంభిస్తే, దేవుడి దగ్గరికి వచ్చి ఎంత కాలమైనా. ఏమండి, ప్రారంభంలో మీకు తెలియదు కాదు, చిన్నప్పుడు పిల్లలు డాడీ నాకు చాక్లెట్ కావాలి, డాడీ నాకు బట్టలు కావాలి, డాడీ నాకు షూలు కావాలి, డాడీ నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతారా అడగరా పిల్లలు? బాగా వినండి. అది అడుగుతున్నప్పుడు మీరు కోప్పడతారా, కొనిస్తారా? తల్లిదండ్రులు అడుగుతున్నాను, కోప్పడతారా, కొనిస్తారా? కొనిస్తారు. వాడికి 40 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్ళయింది. అప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చి డాడీ షూ కొని డాడీ, డాడీ సైకిల్ కొని డాడీ, డాడీ బండి కొని డాడీ అంటున్నాడు. అప్పుడు కొనిస్తారా, తిరిగి కోప్పడతారా? బాగా అర్థమైందా మీకు? అప్పుడు కొనిస్తారా, కోప్పడతారా? కోప్పడతారు. ఎందుకు కోప్పడుతున్నారు? ముందెందుకు కొన్నారు, ఇప్పుడు ఎందుకు కోప్పడుతున్నారు? ఒరి ఎంతకాలం అయిందిరా నిన్ను కని, నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చిందిరా, భార్యను పిచ్చి పెళ్లి చేశానురా, ఎప్పుడు పనికి వెళ్ళిన దాఖలాలు లేవు, ఎంతకాలం రా మా మీద పడి బతుకుతావు నువ్వు, పోరా పనికి అంటావా అనవా? అంటావు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు తొలినాళ్ళలో, అప్పుడే వచ్చావు దేవుడి దగ్గరికి, దేవా అది కావాలన్నావు, ఇది కావాలన్నావు, ఇస్తున్నాడు. ఎప్పుడు అడగటమేనా? నన్ను నేను అడిగిందల్లా ఇచ్చి స్థితికి తెచ్చావు కదా దేవా, మీకు నేను ఎప్పుడు ఏం చేసుకోలేకపోయినా ఏం చేయాలి అని నువ్వు అడగవా? ఈ నీతి దేవుడి దగ్గర పనిచేయటం లేదా? బైబిల్లో ఓ మాట చూపిస్తాను. ఒకవేళ ఈ నీతి గనక నీకు అర్థమయ్యి జీవితకాలం నేను దేవుడికి నా బాధలు మాత్రమే చెప్పుకుంటూ ఉంటాను, నా కష్టాలు మాత్రమే చెప్పుకుంటూ ఉంటాను, దేవుడికి ఇష్టమైనవి ఏమి చెయ్యను, ఇవ్వను అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? బైబిల్ బాగా రాసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నమాట బైబిల్లో బాగా చూసుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నమాట యోబు గ్రంథానికి రండి అందరూ. 27వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. దేవుడు వాని కొట్టివేయినప్పుడు, దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? భక్తిహీనునికి ఆధారమేది అంటే సబ్జెక్ట్ ఇప్పుడు కిందకి మాట్లాడబోయేది ఎవరి గురించి? ఇప్పుడు భక్తిహీనుల గురించి, అంతేనా? రైట్. బాగా అర్థం చేసుకోవాలి. ఏదో అలా స్పీడ్గా చదవడం కాకుండా ప్రతిదీ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 8వ వచనం, దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది అంటే దేవుడు కొట్టేస్తాడు అనమాట భక్తిహీనుడిని. ఎక్కువ కాలం భరించలేడు. దేవుడు ఉద్దేశాలు ఎన్నిసార్లు చెప్పినా హృదయానికి ఎక్కనప్పుడు భరించుకోలేడు దేవుడు, కొట్టివేస్తాడు, భక్తిహీనులను కొట్టివేస్తాడు. వెరీ గుడ్. ఈ భక్తిహీనుల గురించి మాట్లాడుకునే ముందు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను.
ఈ ప్రశ్నలో సమాధానం మీకు వస్తే అక్కడ మాట్లాడుతున్నది ఎవరి గురించో మీకు బాగా అర్థమవుతుంది. భక్తిహీనులు అనగా ఎవరు? దేవుణ్ణి నమ్మిన వారా, నమ్మని వారా? మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకంటే బైబిల్లో మనం చాలాసార్లు చాలా తెలుగుగా ఎలాగ ఎస్కేప్ అయిపోతామంటే, భక్తిహీనులు అంటే మా గురించి కాదు, ఇది ఎవరి గురించి? దేవుణ్ణి నమ్మని అనుజుల గురించి. మేము భక్తులమే, అదే కదా మీ ఫీలింగ్. ఇప్పుడు మరలా అడుగుతున్నాను, ఆలోచించుకుని ఆన్సర్ చెప్పండి. పోనీ 5 నిమిషాలు టైం ఇస్తాను, ఆగిపోతాను నేను. నమ్మినవాడా, నమ్మనివాడా? మళ్ళీ అడుగుతున్నాను. నమ్మినవాడు. అదేంటండి అంటారా? పోనీ అది అర్థం అవ్వకపోతే మీకు ప్రశ్న అడుగుతాను. రక్తహీనత అంటే అర్థం ఏంటి? మొత్తం లేదన్నా, తక్కువ ఉందన్నా? రక్తహీనతగా ఉంది, రక్తం నీకు సరిగా లేదన్నా డాక్టర్, మొత్తం లేదన్నా, తక్కువ ఉందన్నా? 6 లీటర్లు ఉండాలి నీ శరీరంలో, 4 లీటర్లే ఉంది. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? రక్తహీనత అంటే సరిపడా లేదు. భక్తిహీనత అంటే అర్థం ఏంటి? దేవుడిని నమ్మాడు, దేవుడి దగ్గరకు వస్తాడు, వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతాడు. ఇప్పుడు భక్తులు అంటే ఎవరో అర్థమవుతుంది మీకు, భక్తిహీనులు ఎవరో అర్థమవుతుంది. ఎప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన దైవజనుడు అక్కడ ఏమండి ఏటో మరి ఈ శిక్ష ఎవరు ప్రారంభించారో మాకు తెలియదు కానండి, దైవజనుడు నుంచుని ప్రసంగం చెప్పాలట, భక్తులు కూర్చొని వింటారట. మాకేటో ఈ శిక్ష అర్థం అవ్వలేదు. కూర్చుని పొరపాటున దైవజనుడు ఆరోగ్యం బాగోకో వృద్ధాప్యానికి వచ్చో దైవజనుడు కూర్చుని వాక్యం చెప్పాడు అనుకోండి, అదేంటి అలాగే అలా కూర్చుని అలా చెప్తారు కింద నుంచి. అలాగే ఆయన నుంచునే ప్రసంగం చెప్తాడు, నువ్వు నుంచుని ప్రసంగం వింటావా? చెప్పు, బాగుంది కదా. ఇప్పుడు ఆయన నుంచుని ప్రసంగం చెప్తాడు, నువ్వు నుంచుని ప్రసంగం వింటావా? వినవు. పోను ప్రతిరోజు నుంచుంటామంటే నువ్వు నుంచో. దైవజనుడు రోజు నుంచుంటాను, నేను రోజు నుంచుంటాను, రేపు చోట నుంచుంటాను, మళ్ళీ ఎల్లుండో నా చోట నుంచుంటాను, రేపు ఆరాధనలో నుంచుంటాను, సాయంత్రం నుంచుంటాను, గంటల ధరబడి ఇదిగోలా నుంచుని ఉంటాం. కాళ్ళు పీకేస్తాయి, నడువులు పడిపోతున్నాయి నుంచుని. పొరపాటున ఎక్కడైనా ఆరోగ్యం బాగా కూర్చున్నామంటే, ఏంటి ఎవనొస్తేనే కదండి కూర్చుని వాక్యం చెప్తున్నాడు, కిందని జనకాల నుంచి పెద్దలు. దైవజనుడు కూర్చోకూడదట, వాళ్ళు మాత్రం హాయిగా కూర్చుంటారట. మళ్ళా కూర్చున్న పైన ఎదురుగ్గా పైనే ఉండాలట ఫ్యాను. మాకేముంది చెప్పండి, ఇటుపక్క ఇక్కడ మాకేముండవండి. అన్ని భక్తులకు కావాలి. భక్తులేనా? ప్రసంగం చెప్పేటప్పుడు నిద్రపోతున్న వాళ్ళు భక్తులా? ఏమన్నా ఆడుకునే వాళ్ళు, ఏమన్నా పక్కోడితో ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ఎక్కడుండి ఇదంతా జరిగిస్తున్నారు? దేవుడి సన్నిధిలో. భక్తులా? బైబిల్ తెరవరు, బైబిల్ చూడరు, రాసుకోరు, ఏమన్నా రాసుకున్న ఇంటికి వెళ్ళి చదవరు. భక్తులా చెప్పండి? భక్తులా? ఇది భక్తా? మీరు చెప్పండి. కష్టపడి ₹1000 ఖర్చు పెట్టారు సంఘస్థులు, వాళ్ళ వేలు, వాళ్ళ పిల్లల కష్టం, ఇదంతా ఏవో 4 మాటలు నేర్పించాలని కదా, 4 సంగతులు బైబిల్లో చూపించాలని కదా, వాటిలో ఉన్న సారం నీ హృదయంలోనికి ఎక్కించాలని కదా వాళ్ళ ప్రయాస. వచ్చి నువ్వు విననప్పుడు, రాసుకోనప్పుడు, సరిగా విననప్పుడు, ఆ రాసుకున్న మాటలు హృదయంలో పెట్టుకోనప్పుడు వాళ్ళ కష్టం వృధా అవటం లేదు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీ మీద కోపించడు. భక్తి ఇది. 8వ వచనం జాగ్రత్త చదవండి. 8వ వచనం, దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడును భక్తిహీనునికి ఆధారమేది? దేవుడు చేయి విడిచిపెట్టాడంటే ఈ లోకంలో ఎవడు నీ చేయి పట్టుకుని నీ ప్రాణం ఉండదు భూమి మీద. కోటీశ్వరులు చచ్చిపోయారు, కరోనా టైంలో ఎమ్మెల్యేలు చచ్చిపోయారు, మంత్రులు చచ్చిపోయారు. విడిస్తే కొట్టేస్తాడట దేవుడు. భక్తి సరిపోకపోతే, నువ్వు ఎంతకాలం దేవుడి దగ్గరకు వచ్చినా నువ్వు మారకపోతే, వాక్యాలు నువ్వు అర్థం చేసుకోకపోతే, నీ బ్రతుకును చక్క పెట్టుకోకపోతే, దేవుడిలో దిద్దుకోకపోతే దేవుడు కొట్టేస్తాడు. భక్తిహీనత అంటున్నాడు దాన్ని, బాగు చేసుకోకపోవడం బ్రతుకుని. ఏమంటే ఇది నమ్మిన వాళ్ళ గురించి అని మీరు ఎలా చెప్తారంటారా? తర్వాత మాట చదవండి అక్కడే 9వ వచనం, వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వారి మొర్ర వినున. బాధ కలిగినప్పుడు మొర్ర పెడుతున్నాడంటే నమ్మినోడా నమ్మనోడు చెప్పండి? మొర్ర ఎవడు పెడతాడు? గుడికొచ్చి ప్రార్థన చేయండి అని ఎవరు అడుగుతారు? నమ్మినోడే. ఏం కలిగినప్పుడు మొర పెడుతున్నాడట? ఆ పదం పట్టుకోవాలి. ఏం కలిగినప్పుడు మొర పెడుతున్నాడట? వానికి బాధ కలిగినప్పుడు వాడి మొర్ర వినునా. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా. ఇంతకాలం మరి బాధలలో దేవుడు మొర వింటాడు అనుకున్నారు కదా, రివర్స్లో మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాడికి బాధ కలిగింది, ప్రార్థన చేస్తున్నాడు, వాడు మొర నేను వింటానా అన్నాడు అంటే వింటానా విననా? ఎందుకు వినంటున్నాడు?
ఎందుకు వెళ్ళంటున్నాడు? ఒరే, నా ఉద్దేశాలు, నా మనసు నువ్వు అర్థం చేసుకుని నాకు అనుకూలంగా నువ్వు బ్రతకనప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నేనెందుకు నిన్ను హక్కును చేర్చుకోవాలి? చాలాసార్లు చేర్చుకున్నాను అంతకుముందు, పసివాడువని, నా వాక్యం తెలియలేదని, నా దగ్గరకు వచ్చి కొద్ది కాలమే అయిందని, నా ఉద్దేశాలు అర్థం చేసుకుంటామని 30 ఏళ్ళు భరించాను, 40 ఏళ్ళు భరించాను, 50 ఏళ్ళు భరించాను. ఎంతకాలం భరించినా నా ఉద్దేశాలు అర్థం చేసుకోకుండా నీ బాధలే చెబుతానంటే, నీ కష్టాలే చెప్తానంటే అసలు ఎందుకు వినాలి నేను? వాక్యం చదవవు, వాక్య ప్రకారం బ్రతకవు, ఏ సేవకి నీ దేహం ఉపయోగపడదు, నీ ధనం ఉపయోగపడదు, నీ ఆస్తి ఉపయోగపడదు, నీ వస్తువులు ఉపయోగపడవు. ఏవి నా కోసం వాడనప్పుడు, నా కొరకు ఉపయోగపడనప్పుడు, నీ బాధలలో, నీ కష్టాలలో మాత్రం నేను జ్ఞాపకం వస్తే నేను నీ మొర వినాలా, నీకు తోడుగా ఉండాలా? ఆ కష్టాన్ని ప్రతిసారి సంవత్సరాల తరబడి తీసుకుంటూ వస్తున్నాను కదా, ఎంతకాలం రా నీ బాధలే నాకు చెప్తావు? నా కష్టం, నా వేదన, నా మనోదుఃఖను పట్టించుకోవా? నా పిల్లల విషయమై నన్ను అర్థం చేసుకోలేనప్పుడు నా కొడుకు ఎలాగవుతావు, నా కూతురు ఎలాగవుతావు, నా విశ్వాసం ఎలాగవుతావు నువ్వు? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి బైబిల్, బాగా చదువుకోవాలా. దేవుడు వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా? ఎందుకు విన్నంటున్నాడు? 10వ వచనం ఆన్సర్ చెప్తాడు ఆయనే. వాడు అనగానే ఈ ప్రార్థన చేసిన వాడు, ఈ బాధల గురించి మొర్రపెట్టిన వాడు సర్వశక్తుని యందు ఆనందించునా అంటే వాడు చేసిన తప్పేంటి చెప్పండి ఇప్పుడు నాకు? ఏం తప్పు చేసాం అందరం? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? నాలో ఆనందపడే గుణాలు ఏమైనా వాడికి ఉన్నాయా? నన్ను ఆనంద పెట్టే గుణాలు ఏమైనా ఉన్నాయా వాడికి? వాడికి పిల్లలకి బర్త్డే వచ్చిందంటే మంచి బట్టలు కొంటాను రా, షూలు కొంటాను రా అని పిల్లోడిని సంతోషపెట్టాడు. భార్యకి యానివర్సరీ రాగానే నీకు గొలుసు కావాలమ్మా, కమ్మలు కావాలా, పట్టీలు కావాలా, నీకు చీర కావాలా, 10,000 దాన్ని భార్యని సంతోషపెట్టాడు. నాకెప్పుడు ఆనందాన్ని ఇచ్చాడు? నాకెప్పుడు సంతోషాన్ని ఇచ్చాడు? వాడు చూసారు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? నా ఆనందాన్ని ఏమైనా వెతికాడా? నేను జన్మనిచ్చాను, నేను కుటుంబం కట్టాను, వాడు ఎన్నో ప్రమాదాల నుండి నేను కాపాడాను. ప్రతినిత్యము గాలి, నీరు ఇవన్నీ పనంగా పెట్టి కష్టపడి వాడిని కని పెంచుతుంటే నా మనసు అర్థం చేసుకోలేని వాడు, నన్ను ఆనంద పెట్టని వాడు, నా గురించి బ్రతకని వాడు మొర్ర నేను ఎందుకు వినాలి? ఇంతకాలం మీకు అర్థం అవ్వలేదేమో, దేవుడు బాగా అర్థం చేసుకోండి. నేనేమో సొంత కథలు చెప్పడం లేదు, బైబిల్లో రెఫరెన్స్లు చూపిస్తున్నాను నేను మీకు, బైబిల్లో వచనాలు చూపిస్తున్నాను నేను మీకు. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? ఇదండి ఆయన ఎక్కువగా కోపడుతున్నది భక్తిహీనుల మీద. ఆ వాడు అన్ని విషయాల్లో నాకు ప్రార్థన చేస్తాడా? ప్రార్థన ఎప్పుడు చేస్తాం చెప్పండి? మనం బాగా దేవుడి సన్నిధిలో ఉన్నారు, గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు ప్రార్థన ఎప్పుడు చేస్తారు? బాగా ప్రార్థన ఎప్పుడు చేస్తారు? బాధ కలిగినప్పుడు. ప్రమోషన్ వచ్చింది, రారా బావా పార్టీకి వెళ్దాం. ప్రమోషన్ వస్తే బావతో పార్టీ. రోగం వచ్చి హాస్పిటల్లో పడిపోతే మాత్రం మొట్టమొదటి ఫోన్ ఎవరికో తెలుసా? అయ్యగారు వచ్చేయండి ప్రార్థన చేయడానికి, హాస్పిటల్లో జీజీహెచ్లో ఉన్నాను, త్వరగా వచ్చేయండి. అబ్బో, హాస్పిటల్లో పడగానే అయ్యగారు, హాస్పిటల్లో పడగానే ప్రార్థన, హాస్పిటల్లో పడగానే భక్తి టక్కమని పెరిగిపోయినాయి ఒకే రోజులో. మీకు మాట అడుగుతాను, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బెడ్లు ఉంటాయి కదా, హాస్పిటల్లో 1 by 1 ఇలా బెడ్లు ఉంటాయి కదా, వీళ్ళు క్రైస్తవులు అని ఇట్టే చెప్పేయచ్చండి. ఎలా చెప్పండి? హాస్పిటల్లో మన క్రైస్తవులు అయితే ఖచ్చితంగా వాళ్ళ తల దగ్గర ఏముంటుందండి? బైబిల్ ఉంటుంది. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత బైబిల్ ఎక్కడుంటో చెప్పాలా? ఎక్కడుంది? ఆదివారం వస్తే ఎక్కడుందో తెలియక వెతుకుతారండి. చర్చికి వచ్చే ముందు ఎక్కడుందా బైబిల్, ఎక్కడుందో ఎక్కడ పడేసాడో కూడా తెలియదు అనమాట. హాస్పిటల్లో నెత్తి మీద పెట్టేశావు అంటే కష్టం వస్తే భక్తి, కష్టం వస్తే దేవుడు, కష్టం తీరిపోగానే పని, చుట్టాలు, బంధువులు, పెళ్ళి. మీకు ఇంకా చెప్పనా, మీ భక్తి అంటూ బయటకు వస్తుంది. ఇదే రోజు మీ అక్కదో తమ్ముడితో పెళ్ళి ఉందంటే ఎంతమంది ప్రార్థనకు వస్తారు? చెయ్యొత్తండి ధైర్యంగా, నేను వస్తానని. అబ్బే ఏటి మా సొంత తమ్ముడు పెళ్ళి వదిలేసి మీటింగ్ వెళ్ళి కూర్చుని వాక్యం వినాలా, తర్వాత వస్తానని చెప్పి అయ్యగారితో, అంతేనా? కౌరు పంపింతారు, మళ్ళీ బాధపడతారేమో అయ్యగారు అని. తర్వాత రోజు, 2వ రోజు వస్తానని చెప్పు, 3వ రోజు వస్తానని చెప్పు. వాళ్ళ చుట్టాలు గట్టిగా బలంతో పెట్టారనుకోండి, 2వ రోజు ఉండదు, 3వ రోజు ఉండదు.
కౌరు పంపించావు కదా నువ్వు ఇలాగా. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు కౌరు పంపించావు. దేవా కాపాడు దేవా అంటే, నేను బిజీగా ఉన్నాను తర్వాత చూస్తానని చెప్పు అన్నాడు అనుకోండి, హాస్పిటల్ నుంచి అంటే డెడ్ బాడీ ఎక్కడికి? శ్మశానానికి. ఎవడి ఇది భక్తిహీనత కాదా? మీరు బాగా ఆలోచించండి నేను చెప్పే మాటలు. ఇది భక్తిహీనత కాదా? భక్తిహీనుణ్ణి నేను కొట్టేస్తాను. కారణం వాడు సర్వశక్తుని యందు ఆనందాలు లేవు, వాడి జీవితంలో నన్ను సంతోషపెట్టే కార్యక్రమాలు ఏమి లేవు. నా కొడుకు యేసుప్రభుని చూడు, సిలువ యాగంలో అంత కష్టపడి కూడా ఇదిగో తండ్రి ఇది నీ కోసమే, తండ్రి నీ కోసమే. కొడతన వాళ్ళని తిడతన వాళ్ళు ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఈ సిలువ యాగం నీ కోసమే, ఈ సిలువ యాగం నీ కోసమే, నీ పిల్లల్ని నీ దగ్గరకు తీసుకురావడం కోసమే, నీ పిల్లలందరికీ రక్షణ ఇవ్వడం కోసమే. యేసుప్రభు అండి, ఆ ప్రభునే నమ్మేవండి. ఏవండి ప్రభు లాంటి కార్యక్రమాలు దేవుడి కోసం మనవి ఏవి? యేసుక్రీస్తుల వారికి కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని బైబిల్లో ఉంది. ఫిలిప్పీ పత్రిక 2:5 తర్వాత చదువుకోండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:5 ఉంటుంది. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన భూమి మీద ఉన్నంత కాలం కలిగి ఉన్న మనసు ఏంటో తెలుసండి? నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చాను. మరి నువ్వు ఎవరి ఇష్టాలు నెరవేరుస్తున్నావు? అదే ప్రభుని నమ్మావు, అదే ప్రభు మాట్లాడుతున్నావు, అదే ప్రభు చెప్పిన బైబిల్ చేత పట్టుకున్న బాప్తిసం తీసుకున్నావు. నువ్వు ఎవరిష్టాల కోసం బ్రతుకుతున్నావు? నీ ఉద్యోగం, నీ చదువు, నీ సంపాదన, నీ కుటుంబం ఎప్పుడు ఇవే ఇవే ఇవే. దేవుడికి ఏం ఆనందం ఇచ్చావు? చివరి మాట మళ్ళీ చదువుతున్నాను, 10వ వచనం మళ్ళీ చదువుతున్నాను. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా అన్ని సమయములలో వాడు దేవునికి ప్రార్థన చేయనా? ప్రతిసారి ప్రార్థన చేస్తావా? సంతోషం వస్తే దేవా మా కుటుంబంలో ఈ సంతోషం నింపింది నువ్వే తండ్రి, నువ్వు లేకపోతే ఈ కుటుంబం లేదు తండ్రి, మాకు వచ్చిన ఈ సంతోషంలో మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఏం చేయమంటారు తండ్రి? ఏం చేయమంటారు? మీ కార్యాలు ఏంటి? మీ ఉద్దేశాలు ఏంటి? మీ ఆలోచనలు ఏంటి? నా గ్రామంలో సభ పెట్టమంటారా? మా పక్క గ్రామంలో సభ పెట్టమంటారా? నా వలనైన వాళ్ళందరికీ కూడా, నా బంధువులకి, నా స్నేహితులకి అందరికీ సువార్త ప్రకటించడానికి నన్ను ఏం చేయమంటారు? వాళ్ళని రక్షించడానికి ఏం చేయమంటారు? వాళ్ళు మీ యొద్దకు పట్టుకురావడానికి ఏం చేయమంటారు? మీ ఆనందమే నా ఆనందం తండ్రి. నన్నెంతగా సంతోష పెడతాను, మిమ్మల్ని ఆనంద పెట్టాలి కదా తండ్రి. ఎవరండి ఆలోచించారు ఇలాగా? ఆలోచించుకోండి మీరు బాగా. దేవుడు అర్థమయ్యాడా? టైటిల్ ఏం చెప్పాను ప్రారంభంలో? ఎంతమంది గుర్తుంది? దేవుడు అర్థం కాకపోతే జీవితం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. యేసుక్రీస్తుల వారి వెనకాల అపోస్తులలో 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా. మిగతా 11 మందికి జీవితం అర్థమైంది. సేవ చేయాలని, పరలోకం వెళ్ళాలని, నిత్యజీవ మాటలు కలిగిన వాడు యేసుక్రీస్తుల వారని, తనను ఏమంటే యేసుక్రీస్తుల వారు వాళ్ళని పిలిచింది దేవుడు పని కోసమని, దేవుడిని ఆనంద పెట్టడం కోసమని. మిగతా 11 మందికి అర్థమైంది, ఒక్కడికి అర్థం కాలేదు. ఎవరు వాడు? ఇస్కరియోతు యోధా. వాళ్ళందరూ ప్రభు సంతోషాన్ని, పరలోకంలో ఉన్న కన్న తండ్రి సంతోషాన్ని 11 మంది వెతికితే వీడు మాత్రం ఒక్క దాంట్లో సంతోషాన్ని వెతుక్కున్నాడు. దేంట్లో? ధనం. 30 వెండి నాణాలు ఉంటే నా జీవితమే సెట్ అయిపోతాను. యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. వాడి దృష్టి అంతా డబ్బు 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 డబ్బు. అర్థమలేదు వాడికి దేవుడు. వాడి జీవితం ఏమైంది చెప్పండి? పండిందా? నాశనం అయిపోయిందా వాడి జీవితం? చివరికి వాడు ఉరేసుకొని చావాల్సిన పరిస్థితి. వాడి కుటుంబం రోడ్డును పడ్డది. వాడు పిల్లలు దిక్కులేని పిల్లలు అయిపోయారు. భార్య విధవరాలైపోయింది. ఇటు కుటుంబానికి ఉపయోగపడక, పుట్టించిన పరలోకపు తండ్రికి ఉపయోగపడక, వాడి గురించి దేవుడు బైబిల్లో రాయించిన మాట ఏంటో తెలుసండి? ఇస్కరియోతు యోధా తన చోటికి పోవుటలో తప్పిపోయాడు. పరదైసుకు వెళ్ళవలసిన వాడు పాతాళానికి వెళ్ళిపోయి కాలుతున్నాడు. దేవుడిని అర్థం చేసుకోనందుకు, దేవుడిని సంతోష పెట్టనందుకు. ఎవడు మనలో ఇస్కరియోతు యోధాలు లేరా చెప్పండి? మనలో అన్నయ్య సప్రాలు లేరా? దేవుడికి ఇస్తాను అంటారు. ఎవడు మనసులో అనుకుంటారు ఇచ్చే టైంకి సగం తీసి సగం ఇస్తూ ఉంటారు దేవుడికి. మనలో లేరట అన్నయ్య సప్రాలు, మనలో లేరట ఇస్కరియోతు యోధాలు. దేవుడిని సంతోష పెట్టడానికి పుట్టానన్న సంగతి నీకు అర్థం కానాడు, అర్థం చేసుకోలేనాడు దేవుడిని. నీ జీవితం వృధా అయిపోతుంది. మరలా భక్తిహీనుడి జీవితాలన్నీ బైబిల్లో ధ్యానించండి. వాళ్ళ జీవితాలు దేవుడు అర్థం కాక నాశనం అయ్యాయండి. అన్నీ ఉన్నాయండి. చక్కటి గురువు గారి దగ్గర మహత్కార్యాలు, అద్భుతాలు చేసే శక్తి ఉందండి. ఎలీషా దగ్గర శిష్యుడు ఒకడు ఉన్నాడు, గెహాజీ. వద్దురా, డబ్బొద్దురా, దేవుడు కృప మన మీద నిండుగా ఉందరా, మనం చక్కగా దేవుడు కృపతో బ్రతికేద్దామరా అంటే వాడు అన్యాయంగా, అక్రమంగా
ఆ రోజు సిరియా సైన్యాధిపతి ఇచ్చిన ఆ డబ్బుకు ఆశపడి ఆ డబ్బు తెచ్చుకుని చివరికి వాడి జీవితం ఏమైపోయింది చెప్పండి. అన్నీ తెచ్చుకున్నావు, ఒకటి తెచ్చుకోవడం మర్చిపోయావు అన్నాడు గురువుగారు. ఏం తెచ్చుకోవటం? ఆడి దగ్గర నుంచి డబ్బులన్నీ తెచ్చుకున్నావు, ఆడి కుష్టి ఎందుకు తెచ్చుకోలేదు నువ్వు? కనుక ఈ రోజు నుంచి నువ్వేమైపోతావు? నువ్వు నీ పిల్లలు మొత్తం అందరూ ఏమిటి? కుష్ఠరోగులు అయిపోయారు. వాడి జీవితం నాశనం అయిపోయిందంటే దేవుడు అర్థం కాక. వీళ్ళందరి జీవితాలు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? వీళ్ళవే ఎందుకు చెప్తున్నాడు తెలుసా మీకు? వీళ్ళు ఎక్కడో లేరు జీవితం నాశనం చేసుకోవడానికి. ఎక్కడున్నారు? దైవజనుల వెంటున్నారు. యేసు ప్రభు వెనకాల ఉన్న ఇస్కరియోతు యూదా, ఎలీషా వెనకాల ఉన్న గెహాజీ, వీళ్ళే నాశనం అయిపోయారు. దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు మాటలు విని, దేవుడు అద్భుతాలు చూసి, దేవుడు మహత్కార్యాలు చూసి వాళ్ళే నాశనం అయిపోతే నీ జీవితం, నా జీవితం ఎంత భద్రపరచుకోవాలి ఈ లోకంలో? ఎంత భయంతో ఉండాలి ఈ లోకంలో? నేను వాక్యానికి, దేవుడి సన్నిధికి ఏమైనా దూరం అయిపోతున్నానా? వాక్యానికి భిన్నమైనవి, లోక సంబంధమైనవి ఏమైనా నాలోకి వచ్చేసాయని ఎంత భయంతోనండి హృదయాన్ని దేవుళ్ళో భద్రపరుచుకోవాలి. అలా భద్రపరుచుకోని నాడు నీ జీవితం దేవుడికి ఉపయోగపడని నాడు మన జీవితం వ్యర్థమైపోతుంది, వృధా అయిపోతుంది. బైబిల్లో దేవుడు పలికిన ఒక మాట చూసి ముగించేస్తాను. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం వాక్యపట్నం చదివారు, ముగిస్తాను ఇక. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. అర్థం కాలేదు, నేను నా ఉద్దేశాలు మీకు అర్థం అవ్వలేదు అని దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట అండి. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నారు. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు. ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. ఆయన ఆలోచనలు వారు గ్రహించలేదు. చూసారండి ఎలా మాట్లాడతాడు? చివరి మాట, ఆయన ఆలోచనలు వాళ్ళు గ్రహించలేదు. దేవుడు ఆలోచనలు, దేవుడు ఉద్దేశాలు, దేవుడు తలంపులు గ్రహించలేదట. దేవుడు బాధ ఏంటో తెలుసండి? ఎలాగో మీకా గ్రంథంలో ఉన్నారు కదా, 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం. వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాత ద్రాక్ష పండ్ల పరిగెను ఏరుకున్న తర్వాతను ఎలాగుండెను ఆ స్థితి అలాగే ఉన్నది. దేవుడు అంటున్నాడు, నా స్థితి అలాగే ఉంది. కళ్ళంలో ఏమంటే శుభ్రంగా పంట అంతా కోసేశారు, కళ్ళంలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా పొలంలో ఏమన్నా పడిపోతే వెనకాల పరిగేరుకునే వాళ్ళు ఏరుకుని వెళ్ళిపోయారు. అసలు నేను చూద్దామంటే ఒక పండు కనపడటం లేదు. నా పరిస్థితి అలాగే ఉందన్నాడు. తర్వాత ద్రాక్ష పండ్ల గల ఒకటి లేకపోయేను, నా ప్రాణమునికి ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయేను, దేశంలో లేకపోయేను. ఇదండి ఆయన బాధ. ఎవరు లేరట దేశంలో? భక్తుడు దేశములో లేకపోయిన. అందరూ భక్తిహీనులే, అందరూ అవసరాల కోసం నా దగ్గరికి వచ్చేవారే, అందరూ వాళ్ళకి కావలసినవన్నీ నాకు చెప్పేవారే. నా మనస్సు, నా సంతోషాలు, నా ఇష్టాలు పట్టించుకునేవారు లేరు. దేశాలు నీకు ఎక్కవా? దేశంలో భక్తిహీనులు ఉన్నారు. అవసరానికి నా మీద ఆధారపడే భక్తిహీనులు ఉన్నారు. ఇంత మీరు చదువుకున్నారు కదా యోబు గ్రంథం 27వ అధ్యాయంలో. భక్తిహీనుడు వాడు బాధ కలిగినప్పుడు మాత్రమే నాకు ప్రార్థన చేస్తాడు. అంటే ఇప్పుడు బాధల కోసం, కష్టాల కోసం, కన్నీళ్ళ కోసం మాత్రమే దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడి కోసం బ్రతకక, ఆయన కన్న తండ్రిని తెలుసుకోక, నన్ను పుట్టించింది ఆయన సంతోషాలు, ఆయన ఇష్టాలు నెరవేర్చడానికని తెలుసుకోనని ప్రతి వాడిని భక్తిహీనుడని చెప్పి చివరికి మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేసరికి అంటున్నాడు, దేశములో ఎవరు లేరు నాకు? భక్తుడు లేడు. భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏమండి ఆఫీసర్లు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, ఏమండి అందరూ ఉన్నారు. కానీ నాకు ఎవరు లేరు తెలుసా? భక్తులు లేరు. భక్తుడు నా కోసం బ్రతికేవాడు, నా గురించి బ్రతకాలని నేర్పించేవాడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నన్ను ఆనంద పెట్టేవాడు ఒక్కడు లేడు. ఒక్కడికి నా మనసు అర్థం అవటం లేదు. వాడికి కావలసినవన్నీ నన్ను అడుగుతాడు తప్ప నా తలంపులు, నా ఆలోచనలు వాడు తెలుసుకోవడం చెప్పేశాడు. చెప్పిన ప్రసంగం అంతా మరలా వినండి. దేవుడి ఉద్దేశాలు బాగా అర్థం చేసుకుని బ్రతకండి. మీ పరలోకపు కన్న తండ్రిని సంతోషపెట్టి ఈ జీవితం ముగించండి. మళ్ళీ చెప్తున్నాను చివరి మాట, మీ పరలోకపు కన్న తండ్రిని సంతోషపెట్టి ఆనందపెట్టి ఈ జీవితం ముగించండి. హాయిగా పరదేశుకు పరలోకానికి వెళతారు. లేదా బ్రతికినంత కాలం నా ఇష్టాలు, నా సంతోషాలు, సుఖాలు, రోగాలు, బాధలు, వీటి కోసమే నేను దేవుడి దగ్గరికి వస్తానని అవసరాల కోసం దేవుడి పైన ఆధారపడి కన్న తండ్రిని మర్చిపోయి ఆయన ఆనంద పెట్టక, సంతోష పెట్టక నీ జీవితాన్ని ముగించావా? నిత్యాగ్ని దండనలో కాలిపోక తప్పదు. దేవుడికి తన పర బాధలేవి ఉండవు. బైబిలులో దేవుడి కొరకు బ్రతికిన దైవజనులు తప్పు చేసిన ఊరుకొనని దేవుడు.
మోషే చిన్న తప్పు చేస్తే అదిగో పాలు తేలు ప్రపంచ దేశానికి నువ్వు వెళ్ళవన్నాడు. సౌలు చిన్న తప్పు చేస్తే రాజుగా నిన్ను తృణీకరిస్తున్నాడు పో అన్నాడు. అంతే. దేవుడండి ప్రేమమయుడే ప్రేమించినంతకాలం ప్రేమిస్తాడు. ఎప్పటికీ మాట వినను అంటే తన ఉగ్రతను చూపిస్తాడు. మర్చిపోవద్దు. అవే చివరి మాటలు మీరు చదువుకున్నవి. భక్తుడు లేడు, వాళ్ళలో భక్తి పుట్టడం లేదు ఎంతకాలమైనా అంటున్నాడు. బైబిల్ బాగా ధ్యానించండి. భక్తులుగా మీ పరలోకపు కన్న తండ్రిని సంతోషపెట్టి పరలోకం వెళ్ళిపోండి.